రైట్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్ లో మనం బైనామియల్ అండ్ పాయిజన్ కంప్లీట్ చేసాం. సో వాటి మీద వర్క్ ఇచ్చాను కదా నాన్న. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫస్ట్ అవి చూద్దాం నాన్న. సో దాని తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్దాం. ఎవరికైనా ఏమైనా ఎక్సైజ్ లో సమ్స్ డౌట్స్, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, నేను ఇచ్చిన వర్క్ నాన్న, నేను ఇచ్చినంత వరకు. చెక్ చేసుకున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫస్ట్. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్దాం. Set C the 12th one, sir. సో సెట్ సి లో 12th వన్ అన్నా. Yes, sir. So 12th one. A car hire firm has two cars. A car hire firm has two cars which hired out every day. The number of demands per day for a car. Number of demands per day for a car follows a Poisson distribution with mean 1.2. What is the proportion of days on which some demand is refused? So demand is refused and question అడుగుతున్నాను. So demand refuse అవ్వాలంటే చెప్పాను, ఏం సాల్వ్ చేస్తుంది దీనికి నువ్వు? డిమాండ్ రిఫ్యూజ్ అవ్వాలంటే Demand 0 అయితే అని తీసుకుని సాల్వ్ చేశాను సార్. అంతేనా? సో డిమాండ్ 0 అయితే తీసుకుని సాల్వ్ చేస్తే నీకు ఎంత ఆన్సర్ వచ్చింది? రాలేదా? 0.3 వచ్చింది సార్. 0.3 0.3012. 0.3012 వచ్చింది. ఇలాంటి ఆప్షన్ లేదా? ఆప్షన్ డి అని ఇచ్చొచ్చు టెక్స్ట్ బుక్. లేదు నాన్న, బి నాన్న. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే సార్. రైట్. సో ఆప్షన్ తప్పించాను. ఆప్షన్ బి 0.3012 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చెక్ చేసుకోండి. సెట్ బి, సెట్ సి లో ఏది డౌట్ ఉన్నా అడగండి. సార్ చెప్పినాను. సెట్ ఏ 24 చెప్పండి సార్. సెట్ ఏ 24. 1 సెకండ్. Poisson distribution is ఇదే కదా క్వశ్చన్ నెంబర్ 24. Poisson distribution is always symmetric, always negatively skewed, always positively skewed, symmetric when m equals to 2. m equals to 2.0 నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలంటే మనకి డిస్ట్రిబ్యూషన్ లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఒక ఐడియా ఉండాలి. సో నీకు జస్ట్ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా రఘురామ్. సో దీన్ని ఎలా అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉందనుకున్నానా. ఒక డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉన్నప్పుడు పీక్ స్టేజ్ తీసుకుని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. గుర్తుందానికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఒక యావరేజ్ చెప్పామనుకో, దాన్ని మనం ఏమంటాం? ఏం మెథడ్ నాన్న అది? ఏ టైప్ ఆఫ్ యావరేజ్ అది? మోడ్ సార్. సో మోడ్ ను బేస్ చేసుకుని హైయెస్ట్ ఒక లైన్ పెర్పెండిక్యులర్ గీసి, సో డేటాని ఇటు షిఫ్ట్ చేస్తే, ఇలా నా డేటాని షిఫ్ట్ చేస్తే ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇస్ 0.5 అని అంటాడు అనమాట. మీన్ మీడియన్ మోడ్ ని ఈక్వల్ చేసుకుని. ఓకేనా? ఇలా ఉంటే కనుక దీన్ని మనం అంటాం సిమెట్రిక్ అంటాం. ఏమంటాం? సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అయితే క్వశ్చన్ లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఆల్వేస్ సిమెట్రిక్ అని అంటున్నాను. నువ్వే చెప్పు. సో పి అనేది దీనిలో పాయిజన్ లో ఏముంటుందన్న?
వెరీ స్మాల్ ఉంటుంది సార్. వెరీ స్మాల్. సో వెరీ స్మాల్ అన్నప్పుడు 0.5 అయితే కనుక అవ్వదు కదా, ఎస్ సార్. అది ఇంకా చాలా తక్కువ అన్నమాట. రైట్ అండ్ సో చాలా తక్కువ అన్నప్పుడు మరి అది ఏమవుతుంది అంటే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ నోన్ యాజ్ పాజిటివ్లీ స్క్యూ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇది ఉంది కదా అని డయాగ్రామ్ ఇలా ఎగ్జాక్ట్ గా ఉండదు, ఇలా స్ట్రైట్ గా ఉండదు అన్న. ఈ డయాగ్రామ్ ఇలా స్లోప్ ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట, కాంక్లేవ్ ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎగ్జాక్ట్ గా రాదు ఇలాగా. అలా ఉన్నప్పుడు దాన్ని మనం అంటున్నా పాజిటివ్లీ స్క్యూడ్ అంటాం. ఓకేనా. ఎస్ సార్. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఇదే పాజిటివ్లీ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. అదే ఒకవేళ బైనామియల్ ఉందనుకో, బైనామియల్ పి ఎంత ఉండొచ్చు? 0.5 సార్. అంటే నాట్ వెరీ ఎంతైనా స్మాల్. ఉండొచ్చు, నాట్ వెరీ స్మాల్, ఎంతైనా ఉండొచ్చు అండి. 0.1, 0.2, 0.5, 0.7, 0.8 ఎంతైనా ఉండొచ్చు కదా. ఎస్ సార్. సో కాబట్టి బైనామియల్ పాజిటివ్లీ స్క్యూడ్ అవ్వచ్చు, నెగిటివ్లీ స్క్యూడ్ అవ్వచ్చు. అంటే లైక్ డయాగ్రామ్ ఇటు వెళ్ళిపోవచ్చు, లేదా ఇటు వెళ్ళిపోవచ్చు, లేదా ఎగ్జాక్ట్ గా కూడా ఉండొచ్చు అండి 0.5 అయితే కనుక. అవునా కదా? ఎస్ సార్. అంటే అప్పుడు దాన్ని అంటాం నాన్న పాజిటివ్లీ స్క్యూడ్, నెగిటివ్లీ స్క్యూడ్ ఆర్ సిమెట్రిక్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. బైనామియల్ కెన్ బి ఎనీథింగ్. ఎస్ సార్. ఎందుకంటే దానికి పి వాల్యూ ఇంతే ఉండాలి, రూల్ ఏమీ లేదు. ఓకేనా. సో కాబట్టి Yes, sir. బైనామియల్ అయితే ఎనీథింగ్ నానా, బట్ పాయిజన్ అయితే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్లీ స్క్యూడ్ బికాస్ ద పి ఈస్ వెరీ స్మాల్. ఓకేనా. Yes, sir. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ మనం నేర్చుకుంటాం నార్మల్ డిస్ట్రిబ్యూషన్. దానిలో ఎప్పుడు కూడా సిమెట్రికే. డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఆల్వేస్ సిమెట్రిక్ నా. ఓకేనా. సో దాని గురించి తర్వాత నేర్చుకుందాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఆల్వేస్ సిమెట్రిక్ రాంగ్, ఆల్వేస్ పాజిటివ్ స్క్యూడ్ ఇస్ రైట్, ఆల్వేస్ నెగటివ్ స్క్యూడ్ ఇస్ రాంగ్. సిమెట్రిక్ 1 పాయింట్, సిమెట్రిక్ కూడా 0.05 పాయింట్ ఇది తప్పించాను అనేది. m ఈక్వల్స్ టు కాదు, p ఈక్వల్స్ టు 0.5 అని ఉండాలి, అక్కడ తప్పడింది ప్రింట్. ఓకేనా. ఎస్ సార్. p ఈక్వల్స్ టు 0.5 అయితే కనుక అప్పుడు మనం దాన్ని సిమెట్రిక్ అంటాం, కానీ అసలు అది పాయిజన్ లో అసలు ఆప్షన్ ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్లీ స్క్యూడ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా. రైట్ అండి. ఎస్ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? ఇంకెవరికైనా ఏమైనా బిట్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఇంకెవరికేం డౌట్స్ లేవా? సత్యశ్రీలక్ష్మి మొత్తం బిట్స్ అన్ని చేసావని, ఏవైతే వర్క్ ఇచ్చాను అవన్నీ. అమ్మ వాయిస్ అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను క్లాస్ వెళ్ళలేదు సార్. ఏమో పాపం, నేను రాలేదు క్లాస్ కి. వచ్చాను సార్, హెల్త్ బాగాలేదని ఎగ్జిట్ అయిపోయాను. సరే సరే, మరి యూట్యూబ్ లో చూడాల్సిందని ఒకసారి. యూట్యూబ్ లో వీడియో పెట్టలేదు సార్ మీరు. సరే అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, వాళ్ళు పెడతానైతే. సరే మళ్ళీ జాగ్రత్తగా అన్ని వెరిఫై చేసుకుని రాను. ఓకేనా. శ్రీరమ్య, దిశా జైన్, అభిషేక్, ఎవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ అన్న. సో అయితే మనం ఇంకా నెక్స్ట్ మనం లాస్ట్ డిస్ట్రిబ్యూషన్ అన్న నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్దాం. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ డిస్కస్ చేస్తే ఈ టాపిక్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. Right now, so the last distribution is normal distribution. The last distribution is normal distribution. It is also known as Gaussian distribution. It is also known as Gaussian distribution. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. సో distribution, if the variable is so random variable is a discrete variable, then the distributions are two types. So binomial and Poisson. If the random variable is a continuous variable, in case of a continuous variable, the variable like height, weight, measurements, already first basics class నేర్చుకున్నాం. Continuous variable అంటే measurements. It is impossible to distribute the total probability among the mass points between the two unequal values. So there remains an infinite number of values. So మధ్యలో చాలా values, infinite number of values ఉంటాయి. దాన్ని continuous variable అంటాం. Thus the continuous variable is defined in terms of probability density function. Density కింద ఫిక్స్ అంటే ఇంటర్వెల్ కింద ఫిక్స్ చేయాలి. Provided of course the functionality reality exists
f of x satisfies the following condition. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ చూడండి. ఎప్పుడు కూడా మన ఫంక్షన్ f of x యొక్క వాల్యూస్ మనం ఇన్ బిట్వీన్ చెప్పం నాన్న. ఒక ఇంటర్వెల్ -∞ to ∞, ఏదైనా వాల్యూ ఇంటర్వెల్ మధ్యలో ఉండొచ్చు అని మన ఫంక్షన్ మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ Gaussian distribution or normal distribution. సింప్లీ క్లాస్ ఇంటర్వెల్ రూపంలో కనుక మన డిస్ట్రిబ్యూషన్ ఫిక్స్ చేసి దాని పక్కన ప్రాబిలిటీని కానీ ఫైనలైజ్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. రైట్. సో ఇది కనిపెట్టిన పర్సన్స్ పేర్లు అవి ఉన్నాను, జనరల్ థియరీ. సో మీరు చదవండి, వీటి గురించి మనం పార్ట్కి వెళ్దాం. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అమ్మ నేను ఏదైతే చెప్తానో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి తర్వాత, ఓకేనా? సో జాగ్రత్తగా ఫస్ట్ థియరీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని నేను చెప్పేది వినండి, తర్వాత దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ నేనైతే మాట్లాడుతానో అవన్నీ నోట్స్ రాసుకోండి. సో ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎ రాండమ్ వేరియబుల్ x ఇస్ గివెన్ బై, సో ఒక ఫంక్షన్ ఇచ్చాను నాన్న. ఈ ఫంక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో కొంచెం క్లారిటీ లేదు, అది సో రాంగ్ గా రాస్తాను, నేను కొంచెం నీట్ గా దీన్ని రాస్తాను, అబ్జర్వ్ చేయండి. సో 1 by స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ √2π multiplied with e power minus of x minus mu whole square by 2 into standard deviation square. ఇదన్నా ఫార్ములా. సెకండ్ కొంచెం దాన్ని కొంచెం తప్పుగా ఇచ్చారని x minus mu, సో u అని పడింది, u అది హోల్ స్క్వేర్ బై 2 into standard deviation square మైనస్ అవుట్ బయట ఉండాలి. డెన్సిటీ ఫంక్షన్ లైక్ బైనామియల్ ఫార్ములా మనం నేర్చుకున్నాం, ncx into p power x into q power n minus x. ఇన్ ద సేమ్ వే పాయిజన్ లో ఫంక్షన్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫంక్షన్ డెరైవ్ చేస్తాడు, ఆ ఫంక్షన్ ఏమో e power minus lambda into lambda power x by x factorial. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఒకవేళ కానీ మనకు ఒక క్లాస్ ఇంటర్వెల్ కానీ ఫంక్షన్ కి కానీ ప్రాబిలిటీ డిసైడ్ చేయాలనుకుంటే then the function is 1 by standard deviation into √2π into e power minus of x minus mu whole square by 2 into standard deviation square. రైట్, ఇది ఫార్ములా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో నోట్ చేసుకోండి. దీనిలో నా రిక్వైర్మెంట్ x is the requirement అన్న. సో రిక్వైర్మెంట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ -∞ to ∞, ఏదైనా ఉండొచ్చు నా, ఓకేనా? ఈ ఫంక్షన్ సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది విషయం. దీనిలో మనకి తెలియని విషయాలు కొన్ని, ఒక క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఒకటి పై వాల్యూ నా. సో చెప్పు రాఘవేంద్ర, పై వాల్యూ అంత ఐడియా ఉందా నీకు? మ్యాథమెటిక్స్ చేస్తుంటాం కదా. 22/7. వెరీ గుడ్, 22/7 పై వాల్యూ. అలాగే ఈ వాల్యూ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తుంటాం. ఈ వాల్యూ 2.718. ఇది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. రైట్, ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఈ ఫంక్షన్ లో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అది ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మనమే వాటిని తీసుకుని సాల్వ్ చేసుకోవాలి. రైట్, మిగతా స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్వశ్చన్ లో వాడు ఇస్తాను, అది ఎందుకు ఇస్తారంటే మనం ఇప్పుడు మాట్లాడదాం, జాగ్రత్తగా అర్థం. రైట్, సో నార్మల్ మోడల్ ఫంక్షన్ ప్రాబిలిటీ ఫంక్షన్ అన్న f of x అనే ఫంక్షన్ కర్వ్ కొనాను జాగ్రత్తగా. -∞ నుంచి ∞, ఈ రెండు కూడా ఎప్పుడు టచ్ అవ్వవు. రైట్, యాక్సిస్ కి టచ్ అవ్వవు, ఎందుకంటే ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ కానీ యాక్సిస్ లైన్ కి టచ్ అవ్వవు, అందుకే -∞ to ∞ అంటాం. ఎగ్జాక్ట్ వాల్యూస్ కదా, ఎస్టిమేషన్. ఏదైతే మనం డయాగ్రామ్ గీసామో నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని, ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి మనం ఒక లైన్ గీసి దాన్ని మనం అంటాం మీన్ అంటాం. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈక్వల్స్ టు మీడియన్ ఈక్వల్స్ టు మోడ్ నన్. సో మోడ్ ను బేస్ చేసుకుని గీసే డయాగ్రామే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో నార్మల్ కర్వ్ అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ వాడు ఇచ్చాడు అంతే. రైట్, సో మనం డైరెక్ట్ గా ప్రాపర్టీస్ కి వెళ్దాం. మరి ఇవన్నీ కూడా నార్మల్ కర్వ్ ప్రాపర్టీస్. మనం ఇందాక ఏదైతే కర్వ్ చూసామో డిస్ట్రిబ్యూషన్, ఆ కర్వ్ యొక్క ప్రాపర్టీస్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ప్రాపర్టీ అని ఇవన్నీ నోట్స్ జాగ్రత్తగా రాసుకున్న తర్వాత, ద ఏరియా బిట్వీన్ -∞ to mu అండ్ ఏరియా బిట్వీన్ mu to ∞ ఈజ్ 0.5. ముందే చెప్పా. సో దీనిలో ప్రాబిలిటీ అంటే ఏరియానా, డయాగ్రామ్ లో మిడిల్ లోకి విడదీస్తుంది కదా. ఇది 2 ఈక్వల్ పార్ట్స్ అయిపోతాయి. ఓ డయాగ్రామ్ యొక్క 2 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ ఇటు సైడ్ అనమాట.
అందుకనే దీనిలో ఇటు సైడ్ మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది, ఇటు సైడ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ ఇన్ఫినిటీ ఉంటుంది. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి మీన్ వరకు, మీన్ ఈజ్ ద మిడిల్ వాల్యూ, ఓకేనా, యావరేజ్, ఒక డిస్ట్రిబ్యూషన్ యొక్క యావరేజ్. సో మోడ్ మీన్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ పాజిటివ్ వాల్యూ, రైట్. సో మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ, మైనస్ ఇన్ఫినిటీ టు మ్యూ, మ్యూ టు ఇన్ఫినిటీ. ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా దీని యొక్క ప్రాబిలిటీ ఏరియా ఎంత అంటే కనుక హాఫ్ అని అంటాం, 0.5, రైట్. ఏరియా ఇస్ ఆల్వేస్ 0.5. నెక్స్ట్, the mean is 0 when we have area between minus infinity to 0 and 0 to, ఒకవేళ మీన్ కానీ 0 అయితే ఈ వాల్యూస్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 అవుతాయి, 0 టు ఇన్ఫినిటీ అవుతాయి అన్న. సో వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఈ పాయింట్ తర్వాత డిస్కస్ చేద్దాం, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, రైట్ నా. ఫస్ట్ మనం చూస్తుంది దీనిలో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుతాం. వాడు ఏమన్నా అంటే మీన్ 0 స్టాండర్డ్ డీవియేషన్ 1 అయితే కనుక ఫార్ములా ఇలా మారిపోతుంది అని చెప్పాను. అంటే ఇందాక మనం చెప్పిన ఫార్ములాలో మీన్ 0 పెట్టుకుంటే ఆటోమేటిక్ స్టాండర్డ్ డీవియేషన్ 1 పెట్టుకుంటే ఫార్ములా ఏమవుతుందన్న, సో 1/స్టాండర్డ్ డీవియేషన్ టు √2π అంటే స్టాండర్డ్ డీవియేషన్ 1 కాబట్టి 1 అయిపోతుంది, 1 పోయింది. సో √2π అలాగే ఉంది. e పవర్ మైనస్ ఆఫ్ x మైనస్ మ్యూ హోల్ స్క్వేర్, x మైనస్ మ్యూ, x అంటే సేమ్ రిక్వైర్మెంట్, మైనస్ మ్యూ అంటే 0 అంటే 0 అంటే x. సో x/2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే 1, సో అంటే x² 2 నన్ను z స్క్వేర్ అన్నట్టు, బట్ ఇట్ ఈస్ x². సో వాడు x ని z ని ఈక్వలైజ్ చేసుకున్నాడు, అంతకు మించి ఏమీ లేదు. సో దాని z ఎందుకన్నాము ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం, రైట్. ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ నోన్ యాజ్ బైపారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం డిటర్మైన్ చేయాలి అంటే లైక్ పాయిజన్ లో వీటిలో ఎలా అయితే మన పారామీటర్స్ లైక్ బైనామియల్ లో పారామీటర్స్ NP తీసుకున్నాం, NP ఉంటేనే బైనామియల్ లో ప్రాబిలిటీ ఫిక్స్ చేయగలం. అదే దీనిలో పాయిజన్ లో అయితే లాంబ్డా తీసుకున్నాం, లేదు M అని అన్నాం, ఆ పారామీటర్ ఉంటేనే మనం ప్రాబిలిటీ డిసైడ్ చేయగలం. అలాగే నార్మల్ లో ప్రాబిలిటీ డిసైడ్ చేయాలంటే 2 పారామీటర్స్. సో బైనామియల్ లో ఎలా అయితే 2 ఉన్నాయో నార్మల్ లో కూడా 2 పారామీటర్స్. ఏంటా 2 పారామీటర్స్ అంటే ఇవి 2 విషయాలు. ఒకటి మీన్ తెలియాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ తెలియాలి. 2 దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ తెలియాలి. 2 తెలిస్తేనే మనం ఆ డిస్ట్రిబ్యూషన్ కి ప్రాబిలిటీని ఫిక్స్ చేయగలం. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క అజంప్షన్, ఓకేనా, బై పారామెట్రిక్ అజంప్షన్. ఈ 2 పారామీటర్స్ తెలిస్తేనే మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబిలిటీని, ఒక ఇంటర్వెల్ యొక్క ప్రాబిలిటీని డిసైడ్ చేయొచ్చు. సో రైట్, బిఫోర్ గోయింగ్ ఇంటూ నేను ఈ టాపిక్ లోకి వెళ్ళడానికన్నా ముందు ఒకసారి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ అర్థం అవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఒక టెస్ట్ పెట్టాం. మీకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీనింగ్ అర్థం అవడం కోసం అని ఎగ్జాంపుల్, జస్ట్ అసలు ఏం చేస్తున్నాం మనం అనేది విషయం తెలియడం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 50 మార్క్స్ కి టెస్ట్ పెట్టాం, ఓకేనా. వీళ్ళందరూ టెస్ట్ రాశారు, చాలా మంది 100 మంది టెస్ట్ రాశారు, 100 మంది మార్క్స్ తీసుకున్నాం. వీటందరికీ మార్క్స్ ఒక యావరేజ్ మార్క్స్ తీసుకుంటే 30 మార్క్స్ వచ్చాయి. యావరేజ్ ఇస్ 30 మార్క్స్, ఓకేనా. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏం చెప్తున్నాను అబ్జర్వ్ చేస్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంటున్నాను దీనిలో. సో x బార్ ఆర్ మీన్ మిడిల్ లో ఉంటుంది, దట్ ఈక్వల్స్ టు 30, రైట్. సో ఇప్పుడు నువ్వు దీన్ని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 30 తీసుకున్నాం కదా, దీని ఒక అజంప్షన్ అనమాట. యావరేజ్ నుంచి ఇట్ సైడ్ ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్, ఇట్ సైడ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అంటే చెప్పాను మన ఏరియా ప్రాబిలిటీ ఇస్ 0.5. 100 స్టూడెంట్స్ ఉంటే దానిలో 100 into 0.5, 100 into 0.5 అంటే దట్ ఈక్వల్స్ టు 50 స్టూడెంట్స్ ఇటు ఉంటారు, 50 స్టూడెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉంటారు, 50 స్టూడెంట్స్ రైట్ సైడ్ ఉంటారు అని ఒక అజంప్షన్ తో మనం ముందుకు వెళ్ళాలి. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో నాకు అలా కాదు సార్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా విన్నాను, నేను ఏమో అడుగుతున్నాను, రైట్. మణికంట క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా విను. మణికంట నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది రైట్, మణికంట. సో మణికంట ఫర్ ఎగ్జాంపుల్, సో 30 కన్నా మార్క్స్ బిలో వచ్చిన వాళ్ళు ఎట్ సైడ్ ఉంటారు నాన్న, దీని అజంప్షన్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఉంటారు. 30 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు రైట్ సైడ్ ఉంటారు. ఫస్ట్ మీనింగ్ ఇది అర్థమైంది కదా, రైట్. సో ఇప్పుడు నేను అంటాను 20 మార్క్స్ నుంచి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడిగాను. డేటాలో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? 20 అంటే ఎక్కడ ఉంటారు? లెఫ్ట్ సైడ్ ఉంటారు సార్.
20, 40 అంటే రైట్ సైడ్ ఉంటారు సార్. అంటే నాకు ఈ ఏరియా కావాలి, ఎస్ అర్థమవుతుందా? సో అర్థమవుతుంది. దీన్ని ఈ ఏరియా నాన్న, రైట్? ఎస్ ఈ ఏరియా రైట్. సో ఈ పార్ట్ ఆఫ్ ది ఏరియాకి ఎంత ప్రాబబిలిటీ అని అడిగాను అనుకో, దెన్ యూ విల్ యూజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ అంటే ఒక ఏరియా, ఒక క్లాస్ ఇంటర్వెల్, ఒక గ్రూప్ ఆఫ్ డేటాకి ప్రాబబిలిటీని ఫిక్స్ చేసే విధానాన్ని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. మీనింగ్ అర్థమవుతుందా నాన్న? అర్థమైంది సార్. రైట్. సో ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఇలాంటి దాని మీద, అంటే మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, దానిలో ఈ ఏరియాలోకి ఎంతమంది కవర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నేను అంటాను నీకు 60% అన్నాను అనుకో, అంటే లైక్ 0.6 ప్రాబిలిటీ అన్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఈ Yes, ఏరియా. sir. అంటే దాని అర్థం ఈ ఏరియాలో ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు అప్పుడు? 100 మంది ఉన్నారు మొత్తం. 100 into 0.6 అంటే 60 స్టూడెంట్స్ ఉంటారు. Yes. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ నుంచి 45 మార్క్స్ వరకు, అంటే నా మార్క్స్ పెరిగాయి అనుకో, 10 మార్క్స్ నుంచి 45 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకో, ఇంకా పెరుగుతారా తగ్గుతారా? పెరుగుతారు. పెరుగుతారు నాన్న. అంటే నీకు అర్థం అవ్వాల్సిన విషయం అంటే డయాగ్రామ్ లో, ఒక డయాగ్రామ్ లో సో నేను ఇలా ఎంత దూరం వెళ్తూ ఉంటే రైట్, నా ప్రాబిలిటీ ఏమవుతూ ఉంటుంది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, రైట్? సో మధ్యలో నుంచి ఇటు సైడ్ 0.5 ఇటు సైడ్ 0.5 ఉంటుంది. ఇలా ఏరియా ఇలా కట్టొచ్చు, ఇలా కట్టొచ్చు, చివరి నుంచి చివరి వరకు కట్టొచ్చు. సో మొత్తం ఏరియా ఎంత అంటే ఎప్పుడు కూడా టోటల్ ప్రాబిలిటీ ఎంతనా? 1 సార్. 1 ఎప్పుడు కూడా. అంటే ఇటు సైడ్ 0.5 ఏరియా, ఇటు సైడ్ 0.5 ఏరియా, టోటల్ ఏరియా 1. కానీ ఇవి ఎప్పుడు కూడా దీనికి టచ్ అవ్వ, అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే మనం చెప్పలేము. బట్ టోటల్ ఏరియా ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు దీని గురించే మాట్లాడదాం. మనం దీని మీద అనాలిసిస్ చేస్తాం. రైట్? క్లియర్? Yes. రైట్ అండ్ సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని సో దీన్ని బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా, సో దీ పాయింట్ ని జాగ్రత్తగా వినండి. సో మైండ్లీ పాయింట్ ఉండాలి. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ ఒక క్లాస్ ఇంటర్వెల్ యొక్క ప్రాబిలిటీని ఫిక్స్ చేసే విధానం. రైట్? బేస్డ్ ఆన్ దేని మీద అన్న? మీన్, స్టాండర్డ్ డివియేషన్. స్క్వేర్ అన్న, వేరియన్స్ అన్న, బట్ జనరల్ స్టాండర్డ్ డివియేషన్. సో వేరియన్స్ అంటే దానికి స్టాండర్డ్ డివియేషన్ రూట్ వేరియన్స్ కదా, అంటే ఒక పాయింట్. సో అది ఒక స్టాండర్డ్ డివియేషన్ అనేది వేరియన్స్. అంటే మార్క్స్ ఎంత వ్యారీ అవ్వచ్చు. ఇందాక చూస్తాం 30 మార్క్స్ అన్నాం. సో -1 స్టాండర్డ్ డివిజన్, -2 1 స్టాండర్డ్ డివిజన్. అంటే మైనస్ ప్లస్, అంటే 30 నుంచి ఒక 10 తక్కువ, ఒక స్టాండర్డ్ డివిజన్ ఒక 10 అనుకో. సో 30 నుంచి ఒక 10 తక్కువ, 30 నుంచి ఒక 10 ఎక్కువ. సో అంటే ఆ 30 యావరేజ్ నుంచి నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనేది. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సో మధ్యలో ఉన్న వాల్యూ 30 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీన్ అన్నాం. సో నేను అన్నాను దీని ఒక స్టాండర్డ్ డివిజన్, డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్ డివిజన్ కంటే 5 వచ్చిందని. అంటే దాని అర్థం నీకు ముందే చెప్పాను, స్టాండర్డ్ డివిజన్ అంటే డిస్పర్షన్. అంటే ఈ 30 అనే మార్క్స్ ఎంత వ్యారీ అవ్వచ్చు అని అడిగాను నేను క్వశ్చన్. సో 5 మార్క్స్ వ్యారీ అవ్వచ్చు. 1 సెకండ్ అన్న, ప్రాబ్లం మీద వచ్చింది. మా అందరికి వాయిస్ క్లియర్ గానే ఉందా? రైట్, జాగ్రత్తగా అర్థం చేయండి. నేనేం చెప్తున్నాను రైట్. ఆ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఇంటర్వెల్ మనం ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్నాను. మీన్ యావరేజ్ 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ కి స్టాండర్డ్ డివియేషన్ 5. రైట్? ఇప్పుడు 5 కి అంటే మీనింగ్ ఏంటంటే స్టాండర్డ్ డివియేషన్ స్టార్టింగ్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం డిస్పర్షన్, యావరేజ్. సో మీన్ 30, డిస్పర్షన్ 5 అంటే మీనింగ్ ఏంటి? అది అబ్జర్వేషన్స్ నుంచి అంటే యావరేజ్ గా క్లాస్ లో ఏమైనా ఎవరైనా టెస్ట్ పెడితే 30 మార్క్స్ వస్తాయని అర్థం. ఒకవేళ ఏమైనా డివియేట్ అయితే ఎంత డివియేట్ అవ్వచ్చు అని అర్థం? 5 సార్. 5 మార్క్స్ డివియేట్ అవ్వచ్చు అని అర్థం.
కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 నుంచి 5 తగ్గాయి అనుకో, ఇటు సైడ్ ఎంత ఉన్నట్టు 25. 30 నుంచి 5 మార్క్ పెరిగా అంటే ఇటు సైడ్ ఎంత ఉన్నట్టు 35. Yes. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్టాండర్డ్ డివియేషన్, నువ్వు జాగ్రత్తగా నేనేమంటా, మ్యూ మైనస్ 1 స్టాండర్డ్ డివియేషన్ ప్లస్ ఆర్ మైనస్ 1 టైం. సో మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 1 స్టాండర్డ్ డివియేషన్ ఒక ఇంటర్వెల్ కదా. ఎస్ సార్. ఎంత ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ ఎంత ఈ ఎగ్జాంపుల్ లో 25 25 to 35. 35. మీనింగ్ అర్థమవుతున్నా. ఈ క్లాస్ ఇంటర్వెల్ కి మనం కావాలంటే ఏం కట్టచ్చు, ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. Distribution. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటాను, నువ్వు చెప్పాలి మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 స్టాండర్డ్ డివిజన్ అంటే ఎంత ఇంటర్వెల్ క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. 20 to 40. రాజా Yes, sir. 20 to 40. మీనింగ్ అర్థమవుతుందా. 20 to 40 అంటే ఈ యొక్క క్లాస్ ఇంటర్వెల్స్ అన్నమాట. నువ్వు ఒక క్లాస్ ఇంటర్వెల్ ఫిక్స్ చేయాలి అంటే సో మినిమం 2 పారామీటర్స్ ఉండాలి. ఏంటి ఆ పారామీటర్స్? Mu and standard deviation. అందుకనే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి పై పారామెట్రిక్ అంటూ ఆ 2 పారామీటర్స్ ఏంటి, ఒకటి దాని యావరేజ్ ఎంతో తెలియాలి, అది ఎంత డివియేట్ అవుతుందో తెలియాలి. ఆ రెండు తెలిస్తేనే ఆ డిస్ట్రిబ్యూషన్ కి మనం ఏం ఫిక్స్ చేయగలం నాన్న, ప్రాబబిలిటీని అసైన్ చేయగలం. Yes, sir. రైట్, థ్యాంక్ యూ. సో జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయండి. అదే విషయం ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట. ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ నోన్ యాజ్ బై పారామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై 2 పారామీటర్స్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్. స్క్వేర్ అన్నాడు, సో దట్ యూ కెన్ యూజ్ స్టాండర్డ్ డివియేషన్. మామూలుగా పారామీటర్ అంటప్పటికి వేరియన్స్ అంటాం నాన్న, జనరల్ గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు స్టాండర్డ్ డివిజన్ ఉపయోగిస్తాం. 2 పారామీటర్స్ ఆర్ నోన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ కంప్లీట్లీ స్పెసిఫైడ్. కంపల్సరీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాలంటే అవి కంపల్సరీ. రైట్, నెక్స్ట్ సి వాల్యూస్ ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం, వీటి గురించి అవసరం లేదు. మ్యూ అంటాం. సో సిమెట్రిక్ వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు మ్యూ, సిమెట్రిక్ డేటా ఇందాక చెప్పాను కదా, ఇలా డయాగ్రాము ఇలా ఎగ్జాక్ట్ గా ఉండాలి అంటే దీన్ని సిమెట్రిక్ అంటాం. అది మీన్ దగ్గర మాత్రమే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే అది మనకి సిమెట్రిక్ అంటాం. ఇలా డయాగ్రామ్ ఉంటే ఎగ్జాక్ట్ గా ఉంటే. ద స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ గివెన్ బై స్టాండర్డ్ డివియేషన్ సింబల్. రైట్, మీన్ అంటేనేమో ఎక్స్, మీన్ అంటే మ్యూ అంటాం. సో స్టాండర్డ్ డివియేషన్ అంటే సింబల్ వాడతాం. ఈ 2 సింబల్స్ గుర్తుపెట్టుకుని రెండింటిని పారామీటర్స్ అంటామని చెప్తున్నాడు. రైట్, ఇది కాకుండా ఒకవేళ ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి మీన్ డీవియేషన్ కావాలి అనుకుంటే, నన్ను ఇంకా ప్రతిసారి మనం మీన్ డీవియేషన్ కావాలంటే మనం ఉపయోగించే 3 స్టెప్ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీనా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా చెప్తాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సి ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి మీన్ డీవియేషన్ కావాలంటే 0.4, 0.8 స్టాండర్డ్ డీవియేషన్. ఒక క్లాస్ అయిపోతే దాని బదులు రైట్ ఆన్సర్ పాయింట్. 1 minute నాన్న. మెయిన్ డివియేషన్ ఈక్వల్స్ టు రైట్, మీన్ డివియేషన్ ఈక్వల్స్ టు 0.8 స్టాండర్డ్ డివియేషన్ ఒక ప్రాపర్టీ. అలాగే మా వాయిస్ వినబడుతుంది కదా, మా మ్యూట్ చేయండి అన్న, మిగతా వాళ్ళు ఎవరు కొంతమంది వాయిస్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. నా వాయిస్ వినబడుతుంది కదా రాఘవేంద్ర, వినబడుతుందా నా వాయిస్? Yes, sir. రైట్. సో మీన్ డివియేషన్ ఈక్వల్స్ టు 0.8 స్టాండర్డ్ డివియేషన్. అలాగే ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టైల్స్ క్యాలిక్యులేషన్ కావాలి అనుకుంటే కానీ క్వార్టైల్స్ కూడా కట్టచ్చు కదా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వార్టైల్ ఈక్వల్స్ టు మీన్ మైనస్ 0.675 స్టాండర్డ్ డివియేషన్. అండ్ ఇవన్నీ కూడా వాడి అజంప్షన్స్ తీసుకున్న బేస్ చేసుకుని ఆ డయాగ్రామ్ ఆ డెఫినేషన్ వచ్చింది. సో కాబట్టి ఈ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ డెరివేషన్స్ మనకు అవసరం, ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, Q3 థర్డ్ క్వార్టైల్ కావాలంటే మీన్ ప్లస్ 0.675 స్టాండర్డ్ డివియేషన్, క్వార్టైల్ డివియేషన్ అడుగుతున్నాడు. సో క్వార్టైల్ డివియేషన్ ఆటోమేటిక్ గా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో క్వార్టైల్ డివియేషన్ ఫార్ములా చెప్పు రాఘవేంద్ర. అంతే కదా. Yes, sir. సో క్వార్టైల్ డివియేషన్ Q3 మైనస్ Q1/2 అయినా కదా. సో ఇప్పుడు Q3 అంటే వాడు చెప్పాడు మ్యూ మైనస్ 0.675 స్టాండర్డ్ డివియేషన్ అన్నాడు. అలాగే మైనస్ Q3 కదా ఫస్ట్ సార్ ప్లస్ 6 మైనస్ Q1 మ్యూ మైనస్ 0.675 స్టాండర్డ్ డివియేషన్ హోల్ డివిజన్ 2. రైట్ అన్న. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే కనుక సో మ్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్లస్ అయిపోతుంది అన్న, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి ఇంకా 0.675 స్టాండర్డ్ డివియేషన్. ఓకేనా.
ఆటోమేటిక్ గా మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 టైమ్స్ అవుతుంది, కింద 2 ఉంది కాబట్టి మళ్ళీ అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? కేవలం 0.675 స్టాండర్డ్ డివిజన్. ద క్వార్టల్ డివిజన్ ఇస్ 0.675 స్టాండర్డ్ డివిజన్. సో 3 ప్రాపర్టీస్ నాన్న జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీన్ డివియేషన్ ఈక్వల్స్ టు 0.8 స్టాండర్డ్ డివిజన్. క్వార్టల్ డివియేషన్ ఈక్వల్స్ టు 0.675 స్టాండర్డ్ డివిజన్. Q1 ఈక్వల్స్ టు మీన్ మైనస్ 0.675 స్టాండర్డ్ డివిజన్. Q3 ఈక్వల్స్ టు మీన్ ప్లస్ 0.675 స్టాండర్డ్ డివిజన్. ఈ ప్రాపర్టీస్ మీద బిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి నాన్న. రైట్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ the normal distribution is symmetric about x equals to mu. Mu దగ్గర symmetric అనుకున్నాం. with skewness is 0. skewness అంటే నాన్న డయాగ్రామ్ లో అది ఉండే విధానం. ఈ యాంగిల్ ఆఫ్ దీన్ని స్క్యూనెస్ అంటాం. ఇది ఇలా పాజిటివ్ స్పీడ్ అవ్వచ్చు, ఇలా నెగిటివ్ స్పీడ్ అవ్వచ్చు. అంటే ఇది ఇలాగా ఏదైతే ఉందో దీన్ని ఇలా షిఫ్ట్ అవుతుంది మన నీట్ గా ఎగ్జాక్ట్ గా లేకుండా ఇలాగా ఇలా షిఫ్ట్ అయిపోతూ ఉండాలి. రైట్, ఇలా ఉంటే కనుక మనం దాన్ని right. So skewness is 0. The normal curve is neither inclined move towards right negatively skewed, right కి వెళ్తే negatively skewed, nor towards left positively skewed. ఇందాక ఒక బిట్ కూడా అడిగాను, నేను చెప్పాను దీనికి ఇది. రైట్, సో నెగిటివ్లీ స్క్యూడ్ అంటే ఇలా రైట్ సైడ్ నా డయాగ్రామ్ ఇలాగా ఇలా ఉందని ఇలా రైట్ సైడ్ కి ఇలా ఫ్లో ఫాలో అవుతుంది. రైట్, అప్పుడు దీని అంటే పాజిటివ్లీ స్క్యూడ్ అంటాం. ఓకేనా? సో నెగిటివ్ స్క్యూడ్ అంటాం. అలాగే లెఫ్ట్ సైడ్ కానీ వెళ్తే కనుక డయాగ్రామ్ లో లెఫ్ట్ సైడ్ కానీ వెళ్తే కనుక డయాగ్రాము అప్పుడు దాన్ని మనం అంటాం నెగిటివ్లీ సరే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక పాజిటివ్లీ స్క్యూడ్ అని అంటాం. సో రైట్ సైడ్కి వెళ్తే నెగిటివ్లీ స్క్యూడ్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే పాజిటివ్లీ స్క్యూడ్, స్క్యూనెస్ అంటాం అనమాట. సో దాని వంపు. రైట్, జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి ఆ విషయం. సో సిమెట్రిక్ అంటే రెండు ఎగ్జాక్ట్ గా ఉంటాయి నాకు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా. నెక్స్ట్, ద నార్మల్ కర్వ్ హ్యాస్ 2 points of inflection, mu minus tan deviation, mu plus tan deviation. At these 2 points, the normal curve changes its curve nature from concave to convex and from convex to concave. దీని మీనింగ్ నీకు అర్థం అవడం కోసం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేయండి. నేను ఈ పాయింట్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీని మీనింగ్. వాడు ఏం చెప్తున్నాడంటే ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఈ పాయింట్స్ చూడండి, ఎక్కడైతే కర్వ్ ఇలాగా టర్న్ అవుతుందో ఆ పాయింట్ ని ఐడెంటిఫై చేస్తాను అన్నమాట. అంటే ఇక్కడ దాకా ఇది మీన్ అయితే ఇక్కడ దీన్ని 1 స్టాండర్డ్ డివియేషన్ అని అంటాను. సో మీన్ ఇది మైనస్, ఇది ప్లస్ అండి, పాజిటివ్ సైడ్ పెరుగుతుంది తగ్గుతుంది కదా నాన్న. సో కాబట్టి మీన్ ప్లస్ 1 స్టాండర్డ్ డివియేషన్, మీన్ 1 మైనస్ స్టాండర్డ్ డివియేషన్ అంటాం. మీన్ మైనస్ 1 టైమ్ స్టాండర్డ్ డివియేషన్, మీన్ ప్లస్ 1 టైమ్ స్టాండర్డ్ డివియేషన్. సో వీటిని మనం అంటాం పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. ఈ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ దగ్గర కర్వ్ ఇలా టర్న్ అవుతుంది అనమాట. సో వీటి దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ నీకు. ద నార్మల్ కర్వ్ చేంజెస్ ఇట్స్ కర్వీనేచర్ మారుతుంది ఫ్రమ్ కాన్కేవ్, సో దీన్ని కాన్కేవ్ అంటాం, టు కాన్వెక్స్. సో ఇలా వెళ్తుంది, టర్న్ అవుతుంది. ఇలా ఏదైతే ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది ఈ పాయింట్ ని ఐడెంటిఫై చేస్తున్నాడు. ఆ పాయింట్ ని మనం అంటాం పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. మా తీరం కొంచెం ప్రమాదకరమైంది, కొంచెం జాగ్రత్తగా ఉండి చదువుకోవాలన్నా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను, మీనింగ్ చెప్తున్నాను నేను. రైట్, సో ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ కర్వ్ 2 points ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ దగ్గర దాని నేచర్, కర్వీ నేచర్ ని మార్చుకుంటుంది. సో నేచర్ ఎక్కడ మార్చుకుంటుంది? 2 points ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. వన్ ఈజ్ నోన్ యాజ్ మ్యూ మైనస్ స్టాండర్డ్ డివియేషన్, అనదర్ ఈజ్ మ్యూ ప్లస్ స్టాండర్డ్ డివియేషన్. రైట్, ఈ 2 points మనం అంటాం ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అంటాం. అక్కడే కర్వీ నేచర్ ఫ్రమ్ కాన్కేవ్ టు కాన్వెక్స్ అవి మారుతుంది అని చెప్తున్నాను. పాయింట్ అర్థమైంది అందరికి? ఇజ్ ఇట్ క్లియర్? ప్రోగ్రామ్ ఇది క్లియర్ అయినా అర్థమైందా నీకు? ఇది పాయింట్ ఏం చెప్పాను? Yes. మహాలక్ష్మి
పాయింట్ నెంబర్ 5 అర్థమైందా నాన్న? Yes, sir. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 6. సో ఈ పాయింట్ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా స్టాండర్డ్ నార్మల్ వేరియట్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం ఈ మీనింగ్ ఇలా దీన్ని ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే కన్నా దీని ఒక ఎగ్జాంపుల్ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. కానీ దీనికన్నా ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న వర్డ్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 5. ఎప్పుడైనా సరే 5 ఆఫ్ k అంటే దాని అర్థం బయోమెట్రిక్ టేబుల్ నుంచి వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? 5 ఆఫ్ k అంటే ఇన్ టోటల్ వాల్యూ నాది. ఎప్పుడు కూడా 5 ఆఫ్ k అంటే ఇన్ టోటల్ వాల్యూ. ఒక వేరియబుల్ యొక్క ఇలా ఉంది అనుకుందాం. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. యావరేజ్ మార్క్స్ 30 మార్క్స్ అన్నాను. రైట్? కార్తికేశ్వర్ చెప్పు, బిలో 30 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత? కార్తికేశ్వర్, బిలో 30 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత? బిలో 30 0.5 ఏముండదు, 0.5. ఎందుకంటే నీకు ఇందాక చెప్పాను 30 మార్క్స్ అంటే యావరేజ్ కిట్టు అటు కూడా ఎంతమంది ఉంటారు, ఎంత ప్రాబిలిటీ ఉంటుందని చెప్పాను. ఈక్వల్ గా ఉంటుంది. ఎంత అది? 1 టోటల్ ప్రాబిలిటీ ఈక్వల్ అంటే ఎంత అవుతుంది? 0.5. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా క్వశ్చన్ అడుగుతాను. నేను బిలో 20 మార్క్స్ సారీ బిలో 40 మార్క్స్. 30 కన్నా ఎక్కువ 40 ఇటు సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్. బిలో 40 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత అని అంటారు. నువ్వు చెప్పగలవా? సో ఎంత వరకు చెప్పగలం మనం? 30 వరకు చెప్పగలం. దాని ప్రాబిలిటీ ఎంత? 0.5. సో దాని తర్వాత ఇంకొక మార్క్స్ ఎంత పెరిగాయి ఇక్కడ? 10 పెరిగినాయి. ఈ 10 మార్క్స్ కి ఎంతో కొంత ప్రాబిలిటీ ఉంటుంది కదా ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇక్కడ ఉందనుకో పాయింట్, ఈ ఏరియా యాడ్ అవుతుంది అంతే కదా నాన్న? అంటే సమ్ 0.5 వాల్యూ ప్లస్ సంథింగ్ కదా నాన్న? అర్థమవుతుందా కార్తికేశ్వర్? సో ఈ 0.5 ప్లస్ సంథింగ్ ఈ వాల్యూని మనం డిటర్మైన్ చేయడానికి దీన్ని రిప్రజెంట్ చేసే విధానాన్ని మనం అంటాం నాన్న 5 ఆఫ్ 40. 5 అని ఎప్పుడు అన్నా సరే దాని అర్థం ఫ్రమ్ 0 to 40. అప్పుడు దానిలో యావరేజ్ వరకు ఉన్న ఏరియా 0.5 ఆల్రెడీ మనకు తెలుసు. దాని ఎక్స్ట్రా ఏరియా కనుక్కునే విధానాన్ని ప్రెజెంటేషన్ మనం అంటాం 5 అంటాం. ఓకేనా? సింబల్ అర్థం చేసుకోవాలండి. సో 5, సో వాల్యూస్ ఆఫ్ 5 ఆఫ్ k ఫర్ డిఫరెంట్ k ఆర్ గివెన్ ఇన్ టేబుల్, బయోమెట్రిక్ టేబుల్ అంటాం. సో ఒక టేబుల్ మన టెక్స్ట్ బుక్, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే లాస్ట్ లో టేబుల్ వాల్యూస్ ఉంటాయి నాకు. ఓకేనా? బుక్ లాస్ట్ పేజ్ లో ఉంటాయి. సో అవి మన తర్వాత ఎలా చూడాలో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆ టేబుల్ ద్వారా మన వాల్యూస్ ని కనుక్కోవాలి అని చెప్తాను, వాల్యూస్ ని చెక్ చేసుకోవాలి అని చెప్తాను. ఓకేనా? సో ఈ వాల్యూస్ దీని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేను విత్ సమ్ తర్వాత చెప్తాను. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్, లాస్ట్ పాయింట్ నెంబర్ 7. నార్మల్ కర్వ్ ఇస్ షోన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. నేను ఇందాక చెప్పా, మ్యూ ఎక్స్ మ్యూ అంటాం. మీన్ -1 స్టాండర్డ్ డివిజన్, మీన్ 1 ప్లస్ స్టాండర్డ్ డివిజన్ ఒక ఏరియా. మీన్ -2 స్టాండర్డ్ డివిజన్, మీ 2 స్టాండర్డ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎగ్జాంపుల్ అర్థం కావాలి అందరికి కూడా. ఈ పాయింట్స్ యావరేజ్ మార్క్స్ 30 అన్నాను, స్టాండర్డ్ డివిజన్ 5 అన్నాను. అంటే మీన్ ప్లస్ స్టాండర్డ్ డివిజన్ మైనస్ స్టాండర్డ్ డివిజన్ అంటే ఎన్ని మార్క్స్? 25 to 35. 1 స్టాండర్డ్ డివిజన్ 30 - 5, 30 + 5, 1 స్టాండర్డ్. ఒకవేళ 2 స్టాండర్డ్ డివిజన్ నేను మాట్లాడాను అనుకో, అంటే 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది 5. అంటే అప్పుడు అది ఎంత అవుతుంది? 10 అవుతుంది. 30 - 10 అంటే ఇక్కడ 20, ఇక్కడ +2 14. ఏరియా పెరిగిందా తగ్గిందా? అమ్మా ఎవరిదో వాయిస్ మ్యూట్ చేయాలమ్మా ప్లీజ్, వాయిస్ వచ్చేస్తుంది. రైట్. సో మ్యూ మైనస్ స్టాండర్డ్ డివిజన్ అంటే ఈ స్టాండర్డ్ డివిజన్ అని అబ్జర్వ్ చేయి. ఇట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ మనం పెరిగే కొద్దీ ద ఏరియా కవరేజ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే దాని ప్రాబిలిటీ కూడా ఏమవుతుంది అన్న? పెరుగుతుంది. రైట్, దాని ప్రాబిలిటీ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ పాయింట్,
సో నాన్న తర్వాత ఈ వాల్యూస్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి కూడా. ఒకవేళ 1 స్టాండర్డ్ డివియేషన్ అయితే కనుక ఆ ఏరియా డైరెక్ట్ గా ఇంతే అవుతుంది అని ఫిక్స్ అయిపోతారు, రైట్. మనం కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకన్నా యావరేజ్ మార్క్ 30, 25 నుంచి 30, 1 స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ 5 అనుకున్నాం కదా. సో ఈ ఏరియా ఎంత అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టేసుకోమన్నాడు. 0.6828 68.28% పీపుల్ ఉంటారన్న దానిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారనుకో. సో 100 మెంబర్స్ లో ఎంతమంది 25 నుంచి 30 మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు అని క్వశ్చన్ అడిగితే దీనిలో ఎంత పర్సెంటేజ్ అంట 6828. సో పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేను అడుగుతాను 0.6828 is the area covered under the 1 standard deviation mu plus or minus 1 standard deviation area. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు సార్. 25 నుంచి 30 అడిగితే అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉందనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాబిలిటీ ఫార్ములా మనం ఉపయోగించాల్సిన ఇందాక ఉపయోగించిన ఫంక్షన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఉంది, యావరేజ్ మార్క్ 30 అన్నాడు. సో 25 నుంచి 35 వరకు, 25 నుంచి 35 మార్క్స్ వరకు ఉన్న ప్రాబిలిటీ ఏరియా ఎంత అని క్వశ్చన్ అడిగాడు అనుకున్నాను, అర్థం చేసుకోవాలి. సో స్టాండ్ డివిజన్ 5 అన్నాడు, మీన్ ఏమో 30 అన్నాడు. అంటే ఇది అడిగిన క్వశ్చన్ మీనింగ్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ 1 స్టాండర్డ్ డివియేషన్ అంటే దీని యొక్క ఏరియా ఎంత అంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎంతనా 0.6828. అలాగే సార్ ఒకవేళ 2 స్టాండర్డ్ డివిజన్ అంటే ఇంకొంచెం ఏరియా పెరుగుతుంది, 20 నుంచి 40కి వెళ్తుంది, 20 నుంచి 40 ఇంకొంచెం ఏరియా పెరుగుతుంది, ఇంకా ప్రాబిలిటీ పెరగాలి. సో ఎంత ప్రాబిలిటీ 0.9546 ఎంత ఏరియా కవర్ అయిపోతుంది. 3 స్టాండర్డ్ డివియేషన్ కానీ చెక్ చేస్తే 0.99273 అంటే ఆల్మోస్ట్ ఏరియా కవర్ అయిపోతుంది అన్న 3 టైమ్స్ స్టాండర్డ్ డివియేషన్ కానీ నువ్వు చెక్ చేస్తే, రైట్. సో ఈ 3 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలన్న. 1 స్టాండర్డ్ డివియేషన్ అయితే 68.6828, 2 స్టాండర్డ్ డివియేషన్ అయితే 0.9546, 3 స్టాండర్డ్ డివియేషన్ అయితే 0.9973 ఏరియా కవర్ అవుతుంది ఈ థీరంలో, రైట్. ఇంకా మిగిలిందనా అంటే ఇంకా నిజంగా 3 స్టాండర్డ్ డివియేషన్ ఏరియా కవర్ అయితే ఇంకా మిగిలిన స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారంటే 0.0027 ఇస్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే ఆల్మోస్ట్ నీకు మొత్తం స్టూడెంట్స్ కవర్ అయిపోతారన్న. అంటే ఎవరైనా ఎగ్జామ్ రాస్తే ఆ క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ కవర్ అయిపోతారంటే ఎంత వాల్యూతో 3 టైమ్స్ స్టాండర్డ్ డివియేషన్ మాక్సిమం తో. అంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 into 5 స్టాండర్డ్ డివియేషన్ 5 కదా ఇందాక ఎగ్జాంపుల్ లో. సో 3 into 5 15 మార్క్స్, 30 నుంచి 15 మార్క్స్ అంటే ఎంత వేరియేషన్ 15 మార్క్స్, 15 45 15 మార్క్స్ నుంచి 45 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారంటే ఆల్మోస్ట్ ఎంత ఏరియా కవర్ అయిపోతుంది దీనిలో 99.73% అంటే 0.9973% కవర్ అయిపోతారు. ఇంకా మిగిలిన స్టూడెంట్స్ అంటే అంతకన్నా తక్కువ మార్కులు లేదు, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు. జనరల్ గా 50 టెస్ట్ పెడితే 15 మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు జనరల్ గా. ఆలోచించాల్సిన విధానం ఇది ఒక అజంప్షన్, రైట్. సో బిలో 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎబో 45 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా తక్కువ ఉంటారు అన్న. ఎక్కువ మంది స్టూడెంట్స్ కి యావరేజ్ మార్క్స్ వస్తాయి, అది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, రైట్. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పాయింట్ అన్న. We note that 99.73% of the values of a normal variable lies in between -3 infinity to 3 standard deviation to +3 standard deviation. The lies outside limit is 0.0027%. లాస్ట్ 8th పాయింట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక పాయింట్ అర్థం చేసుకోగలిగితే మనకి కంప్లీట్ అవుతుంది ఇది. దాని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, మళ్ళీ వెళ్దాం. ముందు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇఫ్ x and y 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఎడిటివ్ ప్రాపర్టీ ప్రతిసారి ఉంటుంది, బైనామియల్ లో ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను క్వశ్చన్, నాకు ప్రశ్న సమాధానం చెప్పాలి. విత్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ mu1 mu2 స్టాండర్డ్ డీవియేషన్ 1 and 2 రెస్పెక్టివ్లీ, దెన్ x plus y is follows. దెన్ x n belongs. నేను ఫస్ట్ బైనామియల్ నుంచి స్టార్ట్ చేస్తా. బైనామియల్ లో x plus y అంటే ఏంటి, నేను ఏమేమి తీసుకోవాలి, 2 పారామీటర్స్ ఏంటి రాఘవేంద్ర చెప్పగలవా? బైనామియల్ 2 పారామీటర్స్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేసి కూడా మనం బైనామియల్ థియరం అప్లై చేయొచ్చు అనుకున్నాం, ఎడిటివ్ ప్రాపర్టీ. చెప్పురా ఏంటి x plus y? ఆ n1 n2 రెండింటిని కలిపేయాలి, ఒక వాల్యూ కామా p కదా.
సో ఎప్పుడైనా ఇది కలపాలంటే బైనామియోలో ఏది కామన్ గా ఉండాలి? రెండు చోట్ల కూడా P కామన్ గా ఉండాలి. ఈ కామన్ ఉంటేనే మనం ఇది చేయగలం, అవునా కదా? ఎస్ సార్. పాయిజన్ లో చెప్పు x + y. దానిలో రెండు మ్యూలు M1 కూడా plus డిఫరెంట్ గా M2. ఉంటాయి, m1 + m2 M2. కదా. ఎస్ సార్. అలాగే ఇప్పుడు స్టాండర్డ్ డివియేషన్ సారీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా రెండు వేరియబుల్స్ x అండ్ y అంటే వాటిని యాడ్ చేసినప్పుడు రెండు మీన్స్ ని యాడ్ చేయాలి, రెండు స్టాండర్డ్ డివియేషన్ ని యాడ్ చేసి వేరియన్స్ అర్థం చేయాలి. స్టాండర్డ్ డివియేషన్ 1² ఇస్ వేరియబుల్ కదా, అంటే 1 పారామీటర్ ఒక వేరియబుల్ కి, y వేరియబుల్ కి స్టాండర్డ్ డివియేషన్ 2². మనం ఎప్పుడు కూడా పారామీటర్ అంటే వేరియన్స్ అంటాం, ఓకేనా? క్యాలిక్యులేట్ చేసి స్టాండర్డ్ డివియేషన్, బట్ పారామీటర్ అంటే వేరియన్స్ అంటాం. సో రెండింటిని కలపాలి. సో స్టాండర్డ్ డివియేషన్ 1² ప్లస్ స్టాండర్డ్ డివియేషన్ 2² రెండింటిని కలిపి రూట్ కడితే కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ మనకి తెలుస్తుంది. వేరియన్స్ కావాలంటే రూట్ కట్టకూడదు, అంతకు మించి ఏమీ లేదు, రైట్? సో నన్ను ఇక్కడ రాశాను μ1 + μ2 స్టాండర్డ్ డివియేషన్ 1² ప్లస్ స్టాండర్డ్ డివియేషన్ రెండింటిని కలిపేయాలి. మనకి రెండు పారామీటర్స్ కదా, మీన్ అండ్ వేరియన్స్, రెండు మీన్స్ ని కలిపేయాలి, రెండు వేరియన్స్ ని కలిపేయాలి, అప్పుడు దాన్ని ఎడిటివ్ ప్రాపర్టీ చేయొచ్చు అని చెప్తున్నాను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో, రైట్? ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి థియరీ, జనరల్ ఓవరాల్ థియరీ. ఒక్కసారి మనం అన్నిటికీ కూడా కీ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి రాద్దాం, జస్ట్ గుర్తు తెచ్చుకుందాం. నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి, నేను ఎవరు అడిగితే వాళ్ళు. కీ పాయింట్స్, రైట్? ఫస్ట్ కార్తికేశ్వర్. ఎస్ సార్. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ థియరీలో ఉన్నటువంటి కీ పాయింట్స్ ని రాస్తున్నాను నేను. సో ఫస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫంక్షన్ చెప్పు. ఫంక్షన్ f(x) -∞ to infinity is equal to 1 సార్. అది ఫంక్షన్ వాల్యూ కదా, నేను ఫంక్షన్ ఫార్ములా అడుగుతున్నాను. 1/(x) √2 డివిజన్ √2π into e power minus of x minus mu whole square by 2 into sigma square. 2 into standard deviation square. ఓకేనా? Okay. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పాయింట్ నెంబర్ 2. సో నెక్స్ట్ మణికంఠ. మణికంఠ వాయిస్ వినబడుతుందా? మణికంఠ వాయిస్ లేదు. మహాలక్ష్మి. మా మహాలక్ష్మి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఏమేమిటి? mu plus or minus 1 into standard deviation equal to 0. mu plus or minus standard deviation, అంతే. ఇన్ఫ్లెక్షన్ ఏంటని అడిగాను, అంతే నేను, ఓకేనా? సో పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే కర్వ్ షిఫ్ట్ అవడం అన్నాను కదా, కాన్కేవ్ నుంచి కాన్వెక్స్ కి వెళ్ళడం. సో పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఏంటి? mu plus or minus standard deviation. అది 1 standard deviation అవచ్చు, 2 standard deviation అవచ్చు, 3 standard deviation అవచ్చు, అవునా కదా? రైట్. ఈ ఇన్ఫ్లెక్షన్ కవర్ చేసే ఏరియా చెప్పు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ప్లస్ ఆర్ మైనస్ 1 స్టాండర్డ్ డివిజన్ ఎంత ఏరియా కవర్ చేస్తుంది? 0.6828. రైట్, 6828. మీన్ ప్లస్ ఆర్ మైనస్ 2 స్టాండర్డ్ డివిజన్ ఎంత కవర్ చేస్తుంది? 0.9546. 9546. థ్యాంక్ యూ. అలాగే మీన్ ప్లస్ ఆర్ మైనస్ 3 స్టాండర్డ్ డివిజన్ ఎంత కవర్ చేస్తుంది? 0.9973. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఓకేనా? Yes sir. రైట్ అండి, థ్యాంక్ యూ మహాలక్ష్మి. పాయింట్ నెంబర్ 3, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ రాఘవేంద్ర. రాఘవేంద్ర, దీనిలో ప్రాపర్టీస్ పారామీటర్స్ మీన్ అండ్ సిగ్మా స్క్వేర్. మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ కదా? yes sir. రైట్.
ఈ స్టాండర్డ్ డివియేషన్ పారామీటర్స్ ని బేస్ చేసుకున్నటువంటి కొన్ని ఫార్ములాస్, ఈ రెండు తెలిస్తే మనం చెప్పొచ్చు. సో బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీన్ ఈక్వల్స్ టు మీడియన్ ఈక్వల్స్ టు మోడ్. ఓకేనా, ఫస్ట్ ఫార్ములా ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, అవి కాకుండా కొన్ని ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నాం ఇందాక స్టాండర్డ్ డివియేషన్ రిలేటెడ్. ఏంటవి? మీన్ డివియేషన్ ఈక్వల్స్ టు కొంచెం లాగే ఆన్సర్ అప్పుడు సరిగ్గా వినిపించలేదు. ప్రాబ్లం లేదు, మీన్ డివియేషన్ ఈక్వల్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేయండి. నెక్స్ట్ Q1 ఈక్వల్స్ టు మీన్ మైనస్ 0.675 స్టాండర్డ్ డివియేషన్. నెక్స్ట్ Q3 ఈక్వల్స్ టు మీన్ ప్లస్ 0.675 స్టాండర్డ్ డివియేషన్. నెక్స్ట్ క్వార్టైల్ డివియేషన్ ఈక్వల్స్ టు 0.675 స్టాండర్డ్ డివియేషన్. ఓకేనా, ఇవన్నీ ప్రాపర్టీస్ అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఓకే సార్, రైట్ ఆన్సర్. సో మనకి పాయింట్ నెంబర్ 3 లో అర్థమవుతుందా? సో పాయింట్ నెంబర్ 1 నేను రాసిన ప్రాపర్టీస్ అని 3 ప్రాపర్టీస్ రాశాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక. సో 3 ప్రాపర్టీస్ రాశాను. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫంక్షన్ రాశాను. 2 పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఏంటో రాశాను, అది కవర్ చేసే ఏరియా రాశాను. 3 పారామీటర్స్ ఏంటి రాశాను, పారామీటర్స్ బేస్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ రాశాను. మీన్ డివియేషన్, క్వార్టైల్ డివియేషన్, స్టాండర్డ్ డివియేషన్, మీన్, మీడియన్, మోడ్, ఎవ్రీథింగ్ రాశాను నేను. రైట్, నెక్స్ట్. సో దీనిలో మనం ఇందాక నేర్చుకున్నటువంటి కొన్ని టర్మ్స్ నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 వాల్యూ అంటే టోటల్ వాల్యూ, టోటల్ ఏరియా ఫర్ ది పాయింట్. సో ఒక స్పెసిఫిక్ పాయింట్ వరకు టోటల్ ఏరియా కవర్ చేస్తుందన్న గుర్తుపెట్టుకోవాలి. సో 5 వాల్యూ ఎప్పుడు నేను కట్టినా సరే 0.5 ఏరియాతో పాటుగా మనం మాట్లాడతాం. రైట్, ఇది ఒక పాయింట్. ఇది ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ థియరీ. ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించుకుని మనం సాల్వ్ చేయొచ్చు అన్న ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అర్థం అవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చెక్ చేద్దాం. మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాను నేను, ఇచ్చి ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. డెన్సిటీ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఈ ఫంక్షన్ నుంచి ఏం కనుక్కోమన్నాడు మనల్ని? మీన్, వేరియన్స్ అడుగుతున్నాడు. సో ఈ ఫంక్షన్ మనం ఎలా మార్చుకోవాలంటే, మనం చెక్ చేసుకోవాలి. ఫంక్షన్ ఎలా మార్చుకోవాలంటే మనకు కావాల్సిన ఫార్మాట్ లోకి మార్చుకోవాలి. ఈ పవర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, దాని మిగిలిన పార్ట్ ఇటు సైడ్ ఉంటుంది. దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే ఫంక్షన్ నేను 1/√π అని ఉంచుకోవచ్చా ఒక పార్ట్, అలాగే ఇంకోటి ఇంటూ ఈ పవర్ -(x-4) ఇంతేనా, ఇంకేం ఇవ్వాల. సో డివిజన్ లో మనకేమీ లేదు అంటే 1 అని అర్థం. ఇదేనా వాడు ఇచ్చిన డేటా, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇదే కదా మీనింగ్. సో దీన్ని ఇలా మార్చాం, మనకు కావాల్సిన ఫార్ములాలో మార్చాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే మీన్, వేరియన్స్ ఎంత అవ్వాలి అని చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్స్ మైనస్ మ్యూ ఈజ్ ఎ మీన్ కదా, మన ఫార్మాట్ లో ఎక్స్ మైనస్ మీన్ కదా, ఎక్స్ మైనస్ మ్యూ కదా, అంటే 4 అనేది ఏంటన్నా మీన్. మీన్ ఈక్వల్స్ టు 4 ఐడెంటిఫికేషన్. సార్ మీన్ 4 బాగుంది, మరి స్టాండర్డ్ డివియేషన్ ఎంత? రైట్, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే స్టాండర్డ్ డివియేషన్ లో ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఫార్ములాలో 1/√2π ఉండాలి కదా. ఇక్కడ ఫార్ములా, మన ఫార్ములాలో 1/√2π, స్టాండర్డ్ డివియేషన్ × √2π ఉండాలి. లోపల 2 లేదు. సో లోపల 2 రావాలంటే మనం ఏం చేయాలన్నా? ఇంటూ చేసి డివైడ్ చేయాలి. ఇంటూ చేసి డివైడ్ చేయాలన్నా. సో లోపల 2 రావాలంటే ఎంతతో ఇంటూ చేసి డివైడ్ చేయాలన్నా? √2 ఇంటూ చేసి డివైడ్ చేయాలి.
రూట్ 2 తో చేయొచ్చా లేదా 4 తో కూడా చేయొచ్చు కదా నాన్న? Yes. 4 తో చేయొచ్చా? Yes, sir. No, sir. అవ్వదు. అవ్వదు. సారీ, రూట్ 2 బై రూట్ 2 నాన్న కదా. అంటే ఇప్పుడు దీని అర్థం, దీన్ని ఇలా డివైడ్ చేసామంటే దీన్ని ఎలా మార్చుకున్నట్టు 1 బై రూట్ పై ఇంటూ లోపల రూట్ 2 లోపలికి వెళ్ళిపోతుంది బై రూట్ 2 అవుతుంది. అప్పుడు రూట్ 2 పైలోకి మారిపోతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా మార్చి 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 2 పై కదనా? ఓకే, డన్. మళ్ళీ తర్వాత ఇప్పుడు దీని మీనింగ్ అంతా ఏంటన్నా? 1 బై స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ ఇంటూ రూట్ 2 పై కదా. Yes, sir. అంటే దీని అర్థం ఏంటన్నా? ఇది ఎంతకి ఈక్వల్? ఫార్ములా ప్రకారం Standard deviation. స్టాండర్డ్ డీవియేషన్ 1 బై స్టాండర్డ్ డీవియేషన్ ఇంటూ రూట్ 2 పై. రూట్ 2 పై పక్క వచ్చిందంటే దాని వాల్యూ ఎంత? స్టాండర్డ్ డీవియేషన్ అన్నమాట. Standard సో deviation. అడుగుతున్న క్వశ్చన్ అదే, వేరియన్స్ ఎంత అని అడుగుతున్నాను అన్న. సో వేరియన్స్ ఏమవుతుంది ఇప్పుడు దీని నుంచి? Square చేయాలి. స్క్వేర్ చేయాలి. సో 1 బై 1 by రూట్ 2 స్క్వేర్ 1 బై 2 అడుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే మనం సింపుల్ గా ఏం చేయాలంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ ని మన ఫంక్షన్ లోకి కన్వర్ట్ చేసుకుని మనం కనుక్కోవాలి. అది డైరెక్ట్ గా కొనాను. సో మీన్ 4 స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 1 బై 2 కొనాను. మార్చేసాడు వాడు నీట్ గా. మనం ఎలా అయితే ఆలోచించామో అలా మార్చేసాడు మొత్తం అంతటిని కూడా. సో రూట్ 2 లోపల తీసుకెళ్ళి రూట్ 2 బయట తీసుకుంటే 1 బై రూట్ 2 ఇస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. సో వేరియన్స్ అడిగారు స్క్వేర్ చేయాలి. 1 బై రూట్ 2 స్క్వేర్ 1 బై 2. మీన్ ఎక్స్ లోపల ఉన్నటువంటి వాల్యూ మీన్ ఎక్స్ మైనస్ న్యూ దట్ ఈస్ 4. మా అర్థమవుతుందా? దిస్ ఇస్ ద వాల్యూ. నెక్స్ట్ ఇంకా మీరు అర్థం చేయాల్సిన విషయాలు ఇంకా ఇవి. ఇంకొక ఎగ్జాంపుల్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. 2 quartiles of the normal distribution is 47.3 and 52.7. క్వార్టైల్స్ ఇచ్చాను నేను. ఇచ్చి మోడ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఇది అని అడుగుతున్నాను. అండ్ ఆల్సో ఫైండ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతున్నాను. సో ఫస్ట్ క్వార్టైల్స్ ఇచ్చాడంటే ఫస్ట్ ఈ ఫార్ములా మనకి ఇందాక మనం నేర్చుకున్న ప్రాపర్టీయే కదా ఇది. మీన్ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ మీ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్, రైట్? ఫస్ట్ అబ్జర్వేషన్, ఇది Q1 ఇది Q1, ఏది Q1 ఏది Q3 ఎలా ఐడెంటిఫై చేయొచ్చు రఘురామ్? 2 క్వార్టైల్స్ అన్నాడు కానీ ఏం చెప్పలేదు కదా, ఏది Q1 ఏది Q3? చిన్నది Q1 అంటే చిన్నది Q1 పెద్దది Q3 అంతే కదా. ఎస్ సార్. ఎందుకంటే మనం Q1 Q3 క్వార్టైల్స్ అన్ని కూడా ఏ ఆర్డర్ లో ఉంటాయి? అసెండింగ్ ఆర్డర్ లో ఉంటాయి కదా. ఎస్ సార్. రైట్. సో దీన్ని బేస్ చేసుకున్న Q1 కాబట్టి ఇది మ్యూ మైనస్ వేసాడు, ఇది మ్యూ ప్లస్ వేసాడు. క్లియర్? రైట్. సో దీన్ని బేస్ సో మీన్ తెలిసిపోయిందనా, దీన్ని బేస్ చేసుకుని మీన్ ఉపయోగించి ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ కనిపెట్టాడు. సో రెగ్యులర్ అంటే ఫార్ములా తెలిస్తే దాని నుంచి మనం అన్ని కనిపెట్టచ్చు. మీన్ తెలిస్తే మోడ్ కూడా అదే, ఎందుకంటే మీన్ మీడియన్ మోడ్ బోత్ ఆల్ 3 ఆర్ ఈక్వల్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ప్రాపర్టీ, రైట్? అలాగే మీన్ డీవియేషన్ అడిగాడు. మీన్ డీవియేషన్ కూడా ఇందాక చెప్పాను 0.8 స్టాండర్డ్ డీవియేషన్ ఉపయోగించారు. సో ఆన్సర్ 3.2. సో స్టాండర్డ్ డీవియేషన్ 4 into 0.8 that equals 3.2. క్లియర్? సార్ స్టాండర్డ్ డీవియేషన్ 4 ఎలా వచ్చింది సార్? స్టాండర్డ్ డీవియేషన్ 4 సబ్స్టిట్యూట్ చేయను అనుకో, ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేయదో ఈక్వేషన్ లో మీన్ మైనస్ 0.675 స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు 47.3 వాడు ఇచ్చాడే కదా. ఓకే ఓకే సార్. ఓకే సార్. దీనిలో మీన్ మనం కనిపెట్టాం కదా, అది తీసుకొని సబ్స్టిట్యూట్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఓకే సార్. తీసుకుని ఇంకో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ వచ్చేస్తాయి. సో మనకు కావాల్సింది ప్రాపర్టీ గుర్తుపెట్టుకోగలిగితే వాడు ఇచ్చిన డేటా నుంచి మనం ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అన్న మీన్ ఈక్వల్స్ టు మీడియన్ ఈక్వల్స్ టు మోడ్, అలాగే Q1 ఈక్వల్స్ టు మీన్ మైనస్ 0.675 స్టాండర్డ్ డీవియేషన్, Q3 ఈక్వల్స్ టు మీన్ ప్లస్ 0.675 స్టాండర్డ్ డీవియేషన్. సో గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్, సో ఈ బేస్ లో మనం అన్ని కూడా సమ్స్ చేయొచ్చు అన్న. అయితే దీనిలో ఇంకొక కాన్సెప్ట్ పెండింగ్ ఉండిపోయింది, అది కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఎక్సర్సైజ్ లో కొన్ని బిట్స్ చేద్దాం.
right? The next concept is standard normal distribution. సో నేను అడిగిన పర్సన్ జాగ్రత్తగా నాకు సమాధానం చెప్పన్నాను. ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తో ఇంటర్లింక్ చేసి దీన్ని చెప్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అభిషేక్ ఇప్పుడు దాకా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అన్ని విన్నావా జాగ్రత్తగా? రైట్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? సో ఎందుకు ఇది, దీని మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకోవడం కోసం నీకు చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ లో 100 మంది స్టూడెంట్స్ ఇందాక ఎగ్జామ్ రాసాం కదా. ఎగ్జామ్ రాస్తే కనుక మనం అనుకున్నాం ఒక డిస్ట్రిబ్యూషన్ లో తీసుకుని యావరేజ్ 30 మార్క్స్ అనుకున్నాం కదా. అంటే ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి ఒక డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఓకేనా? ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి ఏదో ఒక డయాగ్రామ్ ఉంటుంది. దానికి ఖచ్చితంగా ఒక యావరేజ్ మీన్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ డివియేషన్ ఉంటుంది. అభిషేక్, ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి కంపల్సరీగా ఏముంటాయి? 2 పారామీటర్స్, మీన్ ఉంటుంది, స్టాండర్డ్ డివియేషన్ ఉంటుంది. రెండు ఉన్నప్పుడు ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ లా ఉంటే ప్రతి దానికి సంబంధించినటువంటి ఏరియా, దట్ ఇస్ కాల్డ్ ప్రాబబిలిటీ, కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ కి ఒక మీన్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ డివియేషన్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని ఏరియా, ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఇలా ఇన్ని క్యాలిక్యులేట్ చేయడం కన్నా వాడు సింపుల్ గా చెప్తానన్నా, ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ అయినా ఇవ్వని. అంటే లైక్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్, స్టాండర్డ్ డివియేషన్ పక్కన పెట్టేసి ఏ డిస్ట్రిబ్యూషన్ కి అయినా సరే ఒక స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఏమైనా ఉంటే అది దాన్ని ఫైండ్ చేసే విధానాన్ని మనం అంటాం స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇంక డిస్ట్రిబ్యూషన్స్ అన్నిటిని ఫిక్స్ చేసి ఒకటే డిస్ట్రిబ్యూషన్ కనబెడతాం. సో దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ జెడ్. ఇందాక నుంచి మనం ఇందాక చదివిన థియరంలో కూడా చాలా చోట్ల జెడ్ అని వచ్చింది కదా. సో దాని అందుకే అక్కడ నేను ఆపాను. సో జెడ్ రిఫర్స్ టు స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఈ ఫార్ములా, ఈ టెక్నిక్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ లో ఏదన్నా మనం కనిపెట్టచ్చు, ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ప్రాబబిలిటీ, రైట్? అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకునే ప్రాపర్టీస్ ఏంటంటే 2 విషయాలన్న జెడ్ బిలాంగ్స్ టు 0,1. అంటే దీని అర్థం మీన్ ఈజ్ 0, స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ 1 అని అర్థం. ఒక స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఒక స్టాండర్డైజ్డ్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అనుకుంటే దాని మీన్ ఫిక్స్ అయిపోవాలని. ఇంకా నువ్వు సపరేట్ గా డిస్ట్రిబ్యూషన్ కి మీన్ కట్టకూడదు. అయితే సపరేట్ డిస్ట్రిబ్యూషన్ మీన్ కట్టకుండా దాని మీన్ 0 అనుకోవాలి, దాని స్టాండర్డ్ డివియేషన్ 1 అనుకుని మనం ముందుకు వెళ్ళాలి. అలా 0, 1 అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా నా ఫంక్షన్ ఇంతకు ముందున్న ఫంక్షన్ లాగే మారిపోతుందో లేదా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మన ఫంక్షన్ ఏంటి? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చెప్పు. 1 by standard deviation √2π into e power minus of x minus mu square x minus mu whole square. ఓకేనా? mu square కి x minus mu whole square by 2 standard deviation square. సో దీనిలో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కదా నాన్న. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో మీన్ వేరు, స్టాండర్డ్ డివియేషన్ వేరు కాబట్టి ఇలా ఫంక్షన్ రాసాం. ఒకవేళ ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లోకి మార్చాలి అనుకుంటే ఫస్ట్ రూల్ ఏం చెప్పుకున్నాం? మీన్ ఎంత అని చెప్పాను? మీన్ 0, స్టాండర్డ్ డివియేషన్. ఇప్పుడు ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, 1 by స్టాండర్డ్ డివియేషన్ ఎంత? 1 అంటే 1 into √2π into e power minus of x minus mu అంటే 0 sir whole square by 2 into స్టాండర్డ్ డివియేషన్ అంటే 1 square కదా. ఇది ఎలా మారిపోయిందో చెప్పింది? 1 by √2π into e power minus x square by 2 వచ్చింది కదా. సో ఇదే అక్కడ చెప్తున్నాడు అనమాట ఫార్ములా. చూడు, 1 by √2π e power minus x square అన్నాం, దాని ప్లేస్ లో ఇప్పుడు ఏం పెట్టాడు? జెడ్ పెట్టాడు. ఎందుకంటే ఎక్స్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ప్రతి డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడడం. జెడ్ అంటే స్టాండర్డైజ్డ్ గా ఒక డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడడం. సో ఎక్స్ ప్లస్ జెడ్ రీప్లేస్ అవుతున్నాడు. ఓకేనా? by 2, రైట్? ఫార్ములా అర్థమైందా? రైట్. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్న. మీన్, మీడియన్, మోడ్ ఆర్ ఈక్వల్ టు 0. మీన్ 0 అయితే స్టాండర్డ్ డివియేషన్ లో మీన్, మీడియన్, మోడ్ అన్ని సేమ్ కదా నాన్న. బట్ అవి కూడా ఏమైపోతాయి? 0 అయిపోతాయి.
నెక్స్ట్ ప్రాపర్టీ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ z is 1, the approximate values of mean deviation and quartile deviation. చెప్పు మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? 0.8 into standard deviation. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? Standard deviation 1 sir. అప్పుడు 0.8 into 1 ఎంత? 0.8. అదే ఇచ్చాడు ఇక్కడ. సో స్టాండర్డ్ డివియేషన్ మీన్ డివియేషన్ ఎంత అంటే అక్కడైతే 0.8 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ అనాలి, కానీ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో 0.8. ఓకేనా? అలాగే క్వార్టల్ డివియేషన్ ఇక్కడ 0.675 స్టాండర్డ్ డివియేషన్ అనాలి, కానీ అక్కడ స్టాండర్డ్ డివియేషన్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే దాని వాల్యూ ఆల్రెడీ 1, 0.675 అంటే చాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ సిమెట్రిక్ వెన్ z ఈక్వల్స్ టు 0. అంటే మీన్ 0 కదా, మీన్ దగ్గరే కదా మనం సిమెట్రిక్ అంటాం. Yes sir. ఆ మీన్ ఎంత ఇప్పుడు 0. 0 దగ్గర స్టాండర్డ్ సిమెట్రిక్ అని చెప్తున్నాడు. సిమెట్రిక్ అంటే యావరేజ్ దగ్గర సిమెట్రిక్ ఉంటుంది, యావరేజ్ పాయింట్ లైన్ గీస్తాం కదా పర్పెండిక్యులర్, ఇందాక చెప్పాను నేను డయాగ్రామ్. సో ఆ మీన్ 0 అని చెప్తున్నాడు. నెక్స్ట్ 2 పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అన్నాడు. సో చెప్పు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఏంటి? Mean minus deviation, mean plus deviation. మీన్ ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ డివియేషన్ కదా. సో మీన్ 0 ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ డివియేషన్ ఎంత? 1 sir. అంటే plus or minus 0 1. మైనస్ 1, 0 ప్లస్ 1 అంటే ఎంత? -1 + 1. అదే పాయింట్. అర్థమవుతుందా? Yes sir. So 2 points of inflection of a probability curve standard normal distribution is -1 and 1. Right? Next. Thank you, Abhishek. Next person adugutan. Inkoka person adugutan. Inకేమైనా పాయింట్స్ ఉంటే గనక. నెక్స్ట్ ఎవరు? రోహిత్. Yes, sir. రోహిత్ వింటున్నావా? Yes, sir. రైట్. సో ఇప్పుడు 2 tails of a standard normal 2 tails అంటే ఎడ్జెస్ ఎడ్జెస్ టచ్ అవుతాయా? యాక్సిస్ x యాక్సిస్ కి No, sir. టచ్ అవ్వవు. బట్ అది చెప్తాడు, నెవర్ టచ్. ఓకేనా? నెక్స్ట్ అప్పర్ అండ్ లోవర్ p పర్సెంటైల్ పాయింట్స్ ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ z ఈస్ గివెన్ బై. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనేది, ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాన్న. ఈ పాయింట్స్ z వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని గుర్తుపెట్టుకోకపోయినా డైరెక్ట్ గా కూడా మనం చేయొచ్చు. సో కుదిరితే కనుక z వాల్యూస్ గుర్తుపెట్టుకోనన్నా. సో z వాల్యూ 0.005, p వాల్యూ 0.005 అయినప్పుడు సో z టేబుల్ వాల్యూ ఎంత అవుతుంది? 2.58. 0.025 అయితే 1.96, 0.01 అయితే 2.33, 0.05 అయితే కనుక 1.645. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. p వాల్యూస్ ఇవి అవసరమైనప్పుడు సమ్స్ చేసేప్పుడు డైరెక్ట్ గా వాడు ఇస్తాడు, మాక్సిమం ఇవ్వకపోతే ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. దీనిలో x bar denotes the arithmetic mean of the random sample size n drawn from the normal population. సో ఇది ఒక జనరల్ పాయింట్. సో మనం దీన్ని x bar అంటే 2 పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఉన్నాయి కదా, మీన్ మైనస్ స్టాండర్డ్ డివియేషన్, మీన్ ప్లస్ స్టాండర్డ్ డివియేషన్. దాని యొక్క అర్థమెటిక్ మీన్ కట్టాను అనుకో, రెండింటికి పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ కి అర్థమెటిక్ మీన్ కట్టాను అనుకో. అర్థమెటిక్ మీన్ అంటే ఏం చేయాలి? యాడ్ చేసి డివైడ్ చేయాలి కదా, బై 2 చేయాలా లేదా? 2 వేరియబుల్స్ అన్నప్పుడు అప్పుడు ఏమవుతాయి? 2 Cancel. సో 2 μ/2 అంటే ఏమైంది ఆన్సర్? Mean. అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఇస్ మీన్ అని చెప్పడం అనమాట, అంతే. ఓకేనా? రైట్. రైట్. సో దీంతో పాటుగా స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలని, ఇది చాలా అవసరం మనకి. 1 సెకండ్.
సో ఈ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఇంకొక విషయం ఉన్న జెడ్ టేబుల్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో జెడ్ టేబుల్ వాల్యూ mod x minus mu by స్టాండర్డ్ డివియేషన్. ఇది ఫార్ములా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జెడ్ టేబుల్ ఫార్ములా. సో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూషన్ కి మీన్ ఇస్తాడు, స్టాండర్డ్ డివియేషన్ అన్న. త్రూ స్టాండర్డైజ్డ్ టేబుల్, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దాని ప్రాబిలిటీ కనుక్కోవాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా mod x minus mu by స్టాండర్డ్ డివియేషన్, రైట్. సో దీనికోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మిగతా అంతా మనం చేయొచ్చు. రైట్, అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలని ఎగ్జాంపుల్ 17.24 ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. నేను అడిగిన పర్సన్ నాకు సమాధానం చెప్పాలి. యజ్ఞేష్. ఎస్ సార్. యజ్ఞేష్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ చదువుతున్నాను, కాన్సన్ట్రేట్ చేయి. ఎక్స్ ఫాలోస్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు, ఓకేనా. సో దాని యొక్క మీన్ అని చెప్తున్నాడు క్వశ్చన్ లో 50 సార్. 50. వేరియన్స్ ఎంత అంట? 100. సో దీని నుంచి స్టాండర్డ్ డివియేషన్ కట్టొచ్చా కట్టలేమా? ఎస్ సార్. ఎంత? 10 సార్. ఓకేనా. సో పాయింట్స్ నేను ఒక వేరియబుల్ కి మనకి ఖచ్చితంగా ఒక డిస్ట్రిబ్యూషన్ మనకి ఏమి ఉండాలి? 2 పారామీటర్స్, మీన్, స్టాండర్డ్ డివియేషన్. స్టాండర్డ్ మీన్ 50, స్టాండర్డ్ డివియేషన్ ఎంత? 10 సార్. మళ్ళీ అడుగుతుంది చూడండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 60 అన్నాడు, ఓకేనా. సార్ చెప్పు నాన్న, అసలు డయాగ్రామ్ ఫస్ట్ నేను గీసాను అనుకుందాం. ఇలాగా జస్ట్ అండర్స్టాండ్ నాన్న, ప్రతి క్వశ్చన్ కి డయాగ్రామ్ ఆలోచిస్తే చాలా ఈజీగా చెప్పచ్చు. ఈ డయాగ్రామ్ లో మిడిల్ లో ఉండే వాల్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ సార్. మీన్ ఎంత? 50 ఉంది సార్. 50 కదా మీన్. ఎస్ సార్. మీన్ 50. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి దీనిలో? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 60 అన్నాడు కదా. ఎస్ సార్. 60 ఎక్కడ ఉంటుంది అన్న? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్ ఉంటుంది సార్. రైట్ సైడ్. ఇక్కడ 60 ఉంది అనుకుందాం అనుకో. మళ్ళీ అడుగుతుంది ఏంటంటే 60 ఆర్ అబౌవ్ అంటే ఇట్ సైడే కదా. ఎస్ సార్. ఈ ఏరియా ప్రాబబిలిటీ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను, ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని డైరెక్ట్ గా స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం మనం చేయొచ్చా? దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? నువ్వే చెప్పు. ఈ ఏరియా కావాలనుకో నాకు. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఏదైనా దారిని ఎదుర్కోవచ్చా అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయనని నేనేం చెప్తున్నాను. రైట్. P గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 60 నేను ఎలా రాస్తానంటే దీన్ని, నేను ఇక్కడ ఉన్నది అబ్జర్వ్ చేయి. ఈ వాల్యూ మొత్తం నాకు తెలుసు ఎంత, ఈ ఏరియా వాల్యూ మొత్తం ఏరియా అంటే 0.50 నుంచి ఇంతవరకు ఉన్న ఏరియా 0.5 సార్. 0.5 కదా. సో అంటే నేను ఇప్పుడు ఈ 0.5 ఏరియాలో నుంచి ఏ మైనస్ చేస్తే నాకు ఈ ఏరియా వచ్చేస్తుంది? 60 లెస్ కాదు, 50 నుంచి 60 వరకు ఉన్న ఏరియా మైనస్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా. మొత్తం అప్పుడు తెలుసు. అంతే కదా. సో ఇప్పుడు నేను ఏమంటాను దీన్ని, ఇలా రాసుకున్నాను 0.5 టోటల్ ఏరియా మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ 50 to 60 అని రాయిచ్చా రాయకూడదా? ఎస్ సార్. మా అర్థమవుతుంది ఏం చెప్పాను నేను. ఇప్పుడు ఆటోమేటిక్ గా దాని అర్థం ఎంత ఏరియా కనుక్కుంటున్నట్టు? రైట్ సైడ్ మొత్తం అదే 60 ఏరియా కనుక్కుంటున్నాను, 60 సార్. ఓకేనా. రైట్. 0.5 ఏరియా మైనస్ 50 to 60 కనుక్కోవడం కోసం, రైట్, నాకు కావాల్సిన నెంబర్ కనుక్కోవడం కోసం ఉపయోగించే ఫార్ములా జెడ్, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏం చెప్పాను? mod x. So what is the x? X is requirement 60 na. 60 minus mean anta 50 by standard deviation 10 కదా. సో ఇది జెడ్ టేబుల్ వాల్యూ అంటుంది. ఏమంటుంది మనం? జెడ్ టేబుల్.
రైట్. అప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే 0.5 మైనస్ 60 మైనస్ 50 10/10 అంటే ఎంత? 1. సో 1 కి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాల్యూ కావాలి. ఓకేనా? రైట్. అక్కడ క్వశ్చన్ లో దీని టేబుల్లో ఇందాక చెప్పాను కదా, లాస్ట్ పేజ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ వెళ్ళి టేబుల్లో ఎత్తుక్కోవచ్చు, కానీ ఎగ్జామ్ లో 99% క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. కానీ క్వశ్చన్ లో ఇచ్చింది జెడ్ టేబులా 5 టేబులా? 5 ఇచ్చాడు సార్. 5 ఇచ్చాడు. కానీ కింద ఒక పాయింట్ చెప్పాను, స్టార్టింగ్ క్లాస్ చెప్తాను, 5 అంటే ఏంటి, దానిలో ఏమి ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఎక్స్ట్రాగా? 5 అంటే ఇప్పుడు టోటల్ అన్న, టోటల్ అంటే దీనిలో ఎక్స్ట్రాగా ఏమి ఇంక్లూడ్ అయిపోద్ది అంటే 0.5 ఇంక్లూడ్ అయిపోద్ది. ఓకే సార్. సో మనకి జెడ్ కావాలంటే ఈ వాల్యూ నుంచి ఎంత మైనస్ చేయాలి? 0.5. 0.5 మైనస్ చేయాలి. అప్పుడు నువ్వు ఆన్సర్ జాగ్రత్తగా అబ్జర్వ్. సో 0.5 నుంచి మైనస్ చేయి. 0.1587. 1587. 0.1587 is the area of the above 60 marks. అర్థమైందా? Yes sir. సో ఆన్సర్ 0.16 approximate. Okay sir. క్లియర్? Yes sir. సో దీన్ని మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేయను, నేను ఏం మాట్లాడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, ఇందాక క్వశ్చన్ తీసుకో, యావరేజ్ 50 కింద ఇందాక. Yes sir. ఇదే క్వశ్చన్ అడిగాను అనుకున్నాను, ప్రాబబిలిటీ ఆఫ్ 40 లెస్ దాన్ ఈక్వల్స్ టు 6x లెస్ దాన్ ఈక్వల్స్ టు 60 ఏరియా ఎంత అని అడిగాడు అనుకో. 40 to 60. 40 ఎక్కడ ఉంటుంది చెప్పు? లెఫ్ట్ సైడ్ ఉంటుంది సార్. ఒక 10 పాయింట్స్ వేరియేషన్, అంతేనా కదా? 60 ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ 10 పాయింట్స్ వేరియేషన్. అంతే కదా. 10 పాయింట్స్ ఏంటిది అసలు? స్టాండర్డ్ డివియేషన్ 10 అని ఇందాక చదివాం కదా. Yes sir. అప్పుడు దీన్ని అర్థం చేస్తే ఈ ఏరియా కావాలంటే సో మనం ఎలా కట్టచ్చు ఈసారి? 40 నుంచి 50 50 to 60 ప్లస్ అలా 2 సార్లు కట్టే బదులు దీన్ని డైరెక్ట్ గా ఇందాక మనం ఒక ప్రాపర్టీ చదువుకున్నాం. ఇది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది? మీన్ ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్మాట్ లో ఉందా లేదా? Yes sir. ఇలా ఉన్నప్పుడు దీనికి ఏరియా ఎంతో నీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక మనం చదివేస్తాం, గుర్తుపెట్టేసుకోమన్నాను. ఏంటది? 0.6828. మా ఇందాక చెప్పానా లేదా ఇది? Yes sir. Yes sir. సో డైరెక్ట్ గా ఇది గుర్తుపెట్టేసుకోవచ్చు, నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో జెడ్ టేబుల్ వాల్యూ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి? నీకు అప్లై అవ్వలేదు అనుకో, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో 40 నుంచి 60 కాకుండా 40 నుంచి 55 అడిగాడు. 55 ఇక్కడ ఉంటుంది, అవునా కదా? అవును. ఇప్పుడు 40 to 55 అన్నప్పుడు ఈ టెక్నిక్ అప్లై అవుతుందా? అవ్వదు సార్. అప్పుడు మనం జెడ్ టేబుల్ ద్వారా కనుక్కోవాలి. అప్పుడు ఎలా కనుక్కోవాలి జెడ్ టేబుల్ ద్వారా? 40 నుంచి 50, 50 నుంచి 55 2 ఏరియాస్ కనిపెట్టి ఈ 2 ఏరియాస్ కి జెడ్ టేబుల్ లో వాల్యూ ఎత్తుకుని 2 ఏరియాస్ ని ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో జెడ్ టేబుల్ ఎప్పుడు వాడాలి చెప్పు? స్టాండర్డ్ డివియేషన్ ఈక్వల్ గా లేకపోతే. స్టాండర్డ్ డివియేషన్ అదే మనం అడిగినటువంటి ఏరియా అనేది స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రొసీజర్ లో అవ్వకపోతే, అంటే లైక్ మీన్ స్టాండర్డ్ డివియేషన్ ప్రొసీజర్ లో అవ్వకపోతే అప్పుడు మనం వెంటనే ఏ ప్రొసీజర్ అప్లై చేయాలి? జెడ్ టేబుల్. కాల్డ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టెక్నిక్ ని వాడాలి. క్లియర్? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఇంకొక క్వశ్చన్ అర్థం అవడం కోసం. ఎవరిని అడుగుతాం చూద్దాం. ఈ క్వశ్చన్ చేద్దాం. వెరైటీ నెంబర్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్ చేద్దాం. దీంతో ఆపుతాను, మిగతా అంతా కూడా మీరు వర్క్ చేద్దరు. కానీ ఈ క్వశ్చన్ కి రఘురామ్ చెప్తాడు. రఘురామ్, ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది, దాన్ని పక్కన పెట్టే. ఈజీగా మనం జనరల్ గా చూసి దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో వాడు ఏమన్నాడు చూడు, ఎక్స్ ఈజ్ ఏ నార్మల్ వేరియబుల్ విత్ ఇట్స్ మీన్ 25. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 25. స్టాండర్డ్ డివియేషన్ ఇస్ 10 అంట. ఓకేనా? కంపల్సరీగా ప్రతి డేటాకి 2 ఉండాలా లేదా? పారామీటర్స్ కదా. రైట్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ బి సచ్ దట్
ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఇంటర్వెల్ ఈస్ 25, B. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చెప్పు. డయాగ్రామ్ మధ్యలో ఏముంటది? 25 సార్ మెయిన్. 25 ఉంది నాన్న. ఓకేనా? అయితే Yes, sir. 25, B దాని పక్కన పాజిటివ్ లోయెస్ట్ ఇంటర్వెల్ ఎప్పుడు లోయెస్ట్ అప్పుడే హైయెస్ట్ ఉంటుంది కదా నాన్న. ఎస్ సార్. అంటే B అనే వాల్యూ ఇక్కడ ఎక్కడో ఉంది నాన్న. ఎస్ సార్. ఓకేనా? ఈ వాల్యూ వాడు ఏమడుతుందంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియా ఇచ్చేసాడు. ఎంత ఏరియా ఇచ్చాడు? దాని వాల్యూ 0.4772. ఈ ఏరియా ఇచ్చేసాడు నాన్న. అది ఏ నంబర్స్ మధ్యలో ఉంది అది? 25కి B. ఓకేనా? అర్థమవుతుందా? ఇచ్చి Yes, sir. మళ్ళీ అడుగుతాడు B వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎస్ సార్. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక రిక్వైర్మెంట్ నెంబర్ వరకు మనకి ఏరియా కావాలి అంటే మనం ఉపయోగించే టేబుల్ ఏంటి? జెడ్. జెడ్ కి ఫార్ములా ఏంటి? mod x minus mu by standard deviation. కదా. సో వాట్ ఈస్ ఎక్స్ రిక్వైర్మెంట్ ఎంత? బి B మైనస్ మీన్ ఎంత? 25 బై స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 10. సో బి మైనస్ 25/10 కదా. 10. ఈ Yes, sir. వాల్యూ జెడ్ టేబుల్ ఈ వాల్యూ కనుక్కుంటే అది ఎంత వచ్చిందని జెడ్ టేబుల్ వాల్యూ ప్రాబిలిటీ 0.4772. ఓకేనా? అంటే జెడ్ టేబుల్ ఈ వాల్యూకి ఈక్వల్స్ టు 0.4772 అన్న. కానీ అసలు జెడ్ టేబుల్ దేనికి ఈక్వల్ ఇది అని తెలుసుకోవాలి మనం. ఈ నెంబర్ దీనికి ఈక్వల్ చేయకూడదు. ఇది ఏరియా ఫార్ములా అన్న. అసలు జెడ్ టేబుల్ వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఇందా క్వశ్చన్ లో చూడు, జెడ్ టేబుల్ 1 అయితే ఆ ప్రాబిలిటీ ఎంత? సమ్ 0.34 వచ్చింది, అవునా కదా? Yes, sir. మరి 0.47 అనేది జెడ్ టేబుల్ ఎంతకి ఈక్వల్ అని తెలుసుకోవాలనుకుంటే అది క్వశ్చన్ లో హింట్ ఇస్తాను అన్న. అది ఎంతకి ఈక్వల్ అంటే చూడు 4772 కి ఎంత ఎక్స్ట్రాగా 0.9772. అంటే ఎంత ఎక్స్ట్రా? దీనికి ఎంత ఎక్స్ట్రా ఉంది? 0.5. 0.5. 0.5 యాడ్ అయి ఉంటే టేబుల్ ఏమంటాం? 5 టేబుల్. Yes, sir. ఓకేనా? సో అంటే ఇది జెడ్ టేబుల్ లో మాట్లాడుకుంటే 5 టేబుల్ జెడ్ టేబుల్ ఉంటే ఒకటే కాబట్టి 0.5 డిఫరెన్స్ ఉంటుంది అంతే. Yes, sir. అంటే జెడ్ టేబుల్ ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్? 0.5. దీనికి ఈక్వల్ 2 కి ఈక్వల్. ఓకేనా? Yes, sir. అంటే ఇప్పుడు దీన్ని Yes, మనం sir. ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే బి మైనస్ 25/10 ఈజ్ ఈక్వల్స్ టు ఏమనాలి? 2. 2, sir. సో దీని నుంచి 2b కనిపెట్టచ్చు. బి ఎంత? 20 B plus 45, sir. 45. ద ఆన్సర్ ఈస్ 45. చెక్ చేసుకున్నానా? అర్థమైంది ఏం చెప్పాను నేను? Yes, sir. ఇలా టెక్నిక్ ద్వారా మనం కనిపెట్టాలి యూజింగ్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. క్లియర్ రఘు? Yes, sir. రైట్ అండ్ థ్యాంక్ యూ. ఇది నా ప్రొసీజర్. చెప్పమ్మా. ఒకసారి 2 ఎలా వచ్చిందో మళ్ళీ చెప్పండి సార్. 2 వాడు ఇచ్చేసాడు నాన్న. శ్రీలక్ష్మి 2 వాడు ఇచ్చాడు. ఇదిగో 5/2 ఇచ్చాడా? అంటే 2 వాల్యూ దగ్గర ప్రాబిలిటీ ఎంత ఉంది? 0.9772. అదే జెడ్ దగ్గర 2 అయితే ఎంత ఉంటుంది? దీని 5 కి జెడ్ కి డిఫరెన్స్ ఎంత చెప్పాను? 0.5. ఓకేనా? అంటే దీని నుంచి 0.5 తీసే అంటే ఎంత? అంతేనా కదా? 0.4772. అదే కదా ఇక్కడ ఇచ్చాడు వాడు. అంటే దాని అర్థం జెడ్ టేబుల్ ఎంత వాల్యూ? 0.772 సార్. అంటే 2 దగ్గరే కదా వాల్యూ ఈక్వల్ అది. ఓకే సార్. ఓకేనా? సో అదే ఇక్కడ చేసాం. అంటే జెడ్ దగ్గర 2 ఇది దీనికి 2 కి ఈక్వల్ అయితేనే నాకు ఈ ప్రాబిలిటీ వస్తుంది. ఓకే సార్. సో కాబట్టి దీన్ని 2 కి ఈక్వల్ చేసాను, మనం ఫైండ్ చేసాం. ఓకే సార్. రైట్ నాన్న? ఇది నాన్న. సో థియరీ. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ థియరీ చెప్పాను నేను. సో దీన్ని ఉపయోగించి మీరు అందరూ సాల్వ్ చేయాలి. క్వశ్చన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, మీరు ట్రై చేయాలి ఫస్ట్. రేపు క్లాస్ లో మనం మొత్తం క్వశ్చన్స్ మాక్సిమం మీరు ఏం అడిగినా మళ్ళీ చెప్తాను నేను. సో కంగారు పడకుండా ముందు అందరూ ఏం చేయాలి? రిమైనింగ్ బిట్స్ అన్న ఆల్ బిట్స్ సెట్ ఏ, సెట్ బి, సెట్ సి లో ఉన్నటువంటి రిమైనింగ్ ఆల్ బిట్స్ మీరు వర్కౌట్ చేయండి. ఇంకా అది ఇది కాదు, అంత అయిపోయింది కదా. ఇదే లాస్ట్ కాన్సెప్ట్ ఈ చాప్టర్ లో. సో రేపు క్లాస్ అంతా కూడా ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సెట్ బి లో పెండింగ్, సెట్ ఏ లో పెండింగ్, సెట్ సి లో పెండింగ్, ఆల్ పెండింగ్ క్వశ్చన్స్.
మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి టిక్ పెట్టుకుంటూ వచ్చాం. అవి కానివన్నీ కూడా మీరు రేపు క్లాస్ లో వర్కౌట్ చేసుకుని రండి. అవి మీరు చేసిన తర్వాత అప్పుడు నేను డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొత్త చాప్టర్ కి వెళ్తాను. క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. ఈ టాపిక్ కొంచెం కష్టమైన టాపిక్, సో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రాపర్టీస్ ఏం గుర్తుపెట్టుకోవాలో సపరేట్ నోట్ ఇందాక రాశాను. అవి నోట్స్ లో రాసుకుని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. క్లియర్? రైట్ అన్న. సో మరి ఇవాళ సెషన్ ఏం చేస్తాను, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ అమ్మ. వాయిస్ వినబడలేదు. వీడియోస్ అప్లోడ్ చేయండి యూట్యూబ్ లో. చేస్తాను. రైట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.